కరాటే రెడ్ బెల్ట్ వరకు నేర్చుకున్నాను. నాకు ఇంప్రెషన్ ఎవరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మా నాన్నగారే. నేను డిగ్రీ కంప్లీట్ అయిపోగానే నేను ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీలో స్టార్ట్ చేసి స్కూల్ స్టార్ట్ చేశాను ఊర్లో. డిష్ యాంటీనాలు ఉన్నప్పుడే టీవీ సీరియల్ లాగా చేసి ఎపిసోడ్ లాగా దాన్ని కట్ చేసి లోకల్ డిష్ యాంటీనాలో ప్రొజెక్షన్ వేసేవాడిని. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా తెలుగు. నమ్మి ఏ క్యారెక్టర్ ఇచ్చినా 100% న్యాయం చేసేటటువంటి సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ దిల్ రమేష్ గారు ప్రస్తుతం నాతో ఉన్నారు. వారిని అడిగి అసలు వారి సినీ ప్రస్థానం ఎలా మొదలైంది, అసలు సినిమా మీద ఉన్నటువంటి ప్యాషన్ ఎలా, వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది, ఆ ఇన్స్పిరేషన్తో ఎలా ఇక్కడి వరకు రాగలిగారు, 25 సంవత్సరాల తన ప్రస్థానం ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎకనామిక్స్ లెక్చరర్గా ప్రొఫెషన్ని స్టార్ట్ చేసి దాన్ని మధ్యలోనే ఆపేసి సినీ ఇండస్ట్రీలోకి రావాలి అనిపించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, అండ్ అలాగే మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషను మా నాన్న. నేను పీజీ చేసి ఎంఏ ఎంఈడి అయిపోయాక నేను ఒక స్కూల్ స్టార్ట్ చేసి రెసిడెన్షియల్ స్కూల్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఎకనామిక్స్ లెక్చరర్గా చేస్తూ అవన్నీ వైండ్ అప్ చేసి హైదరాబాద్ వచ్చాను నేను నటించాలనే కాన్సెప్ట్తో. దానికి కారణం ఏంటంటే మా నాన్న. ఎందుకంటే నేను డిగ్రీ ఇంటర్ 10th నుంచి చదివేటప్పుడే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. వ్యవసాయం అంటే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చే నేను చిన్న వ్యవసాయ కుటుంబంలో ఉన్నా కూడా నేను బిగినింగ్లో మా ఏరియాలో మాది యాక్చువల్గా కందుకూరు అని ప్రకాశం జిల్లా ఏపీలో, ఇప్పుడు ఏపీలో ప్రకాశం డిస్టిక్, ప్రజెంట్ నెల్లూరు డిస్టిక్ వెళ్ళింది మాది. కందుకూరు అని ఒక టౌన్ మాది, మండల హెడ్ క్వార్టరు. అక్కడ పుట్టి అక్కడే చదువుకొని అక్కడే పెరిగిన వ్యక్తిని నేను. ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ అని చెప్పా. ఆ టైంలో అంటే నేను డిగ్రీ నాకు 90లో అయిపోయింది, 84 10th నేను. ఆ టైంలో ఏంటంటే ఈ అగ్రికల్చర్ ఫ్యామిలీస్లో ఉన్న పిల్లల్ని చదివించడానికి కంటే పొలం పనులు చేయించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు పేరెంట్స్. అంటే పేరెంట్స్కి మోస్ట్లీ పెద్దగా చదువు ఉండేది కాదు. మిడిల్ క్లాస్లో ఏంటంటే పనులకు ఉపయోగపడతారు, ఈ ఫార్వర్డ్ బ్లాక్లో నుంచి పెద్దగా చదివినా కూడా ఉద్యోగాలు రావట్లేదు అనేది అప్పుడే ఉండేది. సో అలాంటి బ్యాక్డ్రాప్ ఉన్న ఆ టైంలో మా నాన్నగారు చదువు లేకుండా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినటువంటి ఒక వ్యక్తి. నేను ఏం చదువుతానన్నా, ఏం నేర్చుకుంటానన్నా ఏ రోజు నాకు ఇది ఎందుకు నేర్చుకుంటున్నావు నువ్వు అని అడ్డం చెప్పలే, అంటే ఆపలేదు. నేను కరాటే నేర్చుకున్నా, డ్యాన్స్ నేర్చుకున్నా, ఫ్లూట్ నేర్చుకున్నానప్పుడు. వీటన్నిటికీ బేస్ ఏంటంటే ఎప్పటికైనా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి అనేదే కాన్సెప్ట్ నాకు 10th కంటే ముందు. సో ఆ టైంలో చదువు కోసం గవర్నమెంట్ కాలేజెస్ స్కూల్స్లో కట్టే ఫీజులే సక్రమంగా ఇచ్చేవాళ్ళు కాదు పేరెంట్స్. మా నైబర్ అందరూ ఒక 50 రూపాయలు 110 రూపాయలు ఫీజు అంటే అడగ్గా వారం 10 రోజులకి ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఆ ఫీజులు కూడా అంతే ఉన్నది. ఇప్పుడు ఎల్కేజీకి కట్టే ఫీజుతో మేము డిగ్రీ వరకు చదివాము అప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ స్కూల్స్లో. సో ఆ పరిస్థితుల్లో నెలకు 100 రూపాయలు కరాటే క్లాస్కి ఇవ్వమన్నా, కరాటే డ్రెస్కి 200 అవుతున్నాయన్నా ఎక్కడ ఎప్పుడు ఏది చదువు రాకపోయినా ఇవి ఎందుకు, వీటి వల్ల ఉపయోగం ఏంటని ఏ రోజు అడగకుండా ఆయనకు తెలియకుండానే ఆయన నన్ను ఎంకరేజ్ చేశాడు. సో అలా రావటం వల్ల నాకు కాలేజీలో చదువుకునేటప్పుడు ఒక ఇమేజ్ ఏర్పడింది అక్కడ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్తో. నువ్వు ఇవన్నీ నేర్చుకుంటున్నావు, పెర్ఫార్మెన్స్ చేస్తున్నావు, అంటే స్టేజ్ మీద నాటకాలు ఇవన్నీ చేస్తున్నావు, సో నువ్వు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు కదా అనేది పక్కన అందరూ చెప్పడం వల్ల తెలియకుండానే అది డెవలప్ అయింది. దానికి కారణం ఏంటంటే ఇండైరెక్ట్గా మా నాన్న. అవన్నీ నేను అడిగినవి కానీ అప్పుడే కానీ ఆపేసి ఉంటే ఆయన ఈ అడిషనల్ కరిక్యులర్ యాక్టివిటీస్లో నన్ను పార్టిసిపేట్ చేసే ఇది లేకుండా చేసి ఉంటే నేను ఓన్లీ చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ ఐడియాలజీ అంత డెవలప్ అయ్యేది కాదు నాకు. సో ఇవన్నీ చెప్పలేదు కాబట్టి అవన్నీ నేను కరాటే రెడ్ బెల్ట్ వరకు నేర్చుకున్నాను, అలాగే డ్యాన్స్ నేర్చుకున్నా. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వెళ్తే నేను సక్సెస్ అవుతాననే ఒక ఆ ఫీల్ నాలో డెవలప్ అయింది. డెవలప్ అవడానికి ఆయన కారణం. కాబట్టి నాకు ఇంప్రెషన్ ఎవరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మా నాన్నగారే. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది సార్? నేను ఒక సిస్టర్. ఓకే, సిస్టర్. సో ఒక్కళ్ళే కాబట్టి మీరు అడిగిందల్లా మీ ఫాదర్ కూడా ఇచ్చేవాళ్ళు అన్నమాట.
ఏదన్నా కానీ ఒక్కళ్ళమా ఇద్దరమా అంటే ఆ నేచర్ ఆయనకు ఉన్నది కాబట్టి మేబీ ఇద్దరున్నా అండ్ అలాగే మీరు ఎడ్యుకేషన్ పరంగా కూడా మంచిగా డెవలప్ అయ్యారు కదా. అవును ఎకనామిక్ లెక్చరర్గా మీరు ప్రొఫెషన్ స్టార్ట్ చేశారు. సో అది మంచి ప్రొఫెషన్ కదా సార్, ఎందుకు దాన్ని మధ్యలోనే మిడిల్ డ్రాప్ చేయాల్సి వచ్చింది? నేను ఫైనల్ వరకు అంటే స్టడీస్ ఆపకుండా చదవటానికి, చదివిన తర్వాత ఒక స్కూల్ నేను ఓన్గా ఎస్టాబ్లిష్ చేయడానికి, దాన్ని 7 years సక్సెస్ఫుల్గా రన్ చేయటానికి, ఆ మధ్యలో నేను చదివిన కాలేజీలోనే నేను ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేయటానికి, వీటన్నిటికీ ఒకటే రీజను, ఎర్లీ స్టేజ్లో మనీ ఎర్న్ చేయాలి. డబ్బులు సంపాదిస్తే హైదరాబాద్ వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. ఇంట్లో అడగకుండా హైదరాబాద్ వెళ్ళి, ఎందుకంటే నటించాలి, సినిమా ఫీల్డ్కి రావాలంటే హైదరాబాద్ రావాలి. సో దీనికి ఇన్స్పిరేషన్ కూడా మూవీస్లోకి రావాలి అనేది అంతే. దానికోసమే నేను ఎర్లీ స్టేజ్లో నేను డిగ్రీ కంప్లీట్ అయిపోగానే నేను ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీలో స్టార్ట్ చేసి స్కూల్ స్టార్ట్ చేశాను ఊర్లో. ఓకే. అంటే ఇండిపెండెంట్ ఎర్నింగ్ ఉంటే, మనం సంపాదించిన డబ్బు మన దగ్గర ఉంటే, మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోవచ్చు. ఆ డెసిషన్ తీసుకోవాలంటే ఇప్పుడు ఫాదర్ని డబ్బులు అడిగినా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే డెఫినెట్గా పంపించరు. అంత కెపాసిటీ కూడా హైదరాబాద్లో వచ్చి సంవత్సరాలు మనం ట్రై చేస్తుంటాం, డబ్బులు పంపించే ఇది కూడా ఉండదు. లేనప్పుడు మనం మిడిల్ డ్రాప్ అవ్వాలి. సో అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అంటే, సరే సక్సెస్ అవుతామో లేదా అని పక్కన పెడితే నేను ఆ స్కూల్ దానికోసమే స్టార్ట్ చేశాను. సక్సెస్ అయిన తర్వాత ఇంక టైం ఎక్కువ వేస్ట్ అయిపోతుందని చెప్పేసి అప్పుడు 6-7 years టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు నేను స్కూల్లో నా దగ్గర పనిచేసే వాళ్ళకి ఇచ్చేసి ఇంకా హైదరాబాద్ మరీ ఎక్కువ లేట్ అయిపోతుందేమోనని చెప్పేసి అప్పుడు యాక్ట్ చేద్దామని హైదరాబాద్ వచ్చాను నేను. ఇన్నోసెంట్. మీ గోల్ మీకుంది, మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ కూడా మీ గోల్ మెయిన్ వచ్చేసి మూవీ ఇండస్ట్రీలో మీరేంటో మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవాలి. కాకపోతే అది ఉంది కానీ తెలియదు, హౌ టు అప్రోచ్ అనేది తెలియదు, ఎలా మూవ్ అవ్వాలో తెలియదు, ఎవరిని కలవాలో తెలియదు, కలిస్తే ఎలా ఆపర్చునిటీస్ వస్తాయో కూడా తెలియదు. కానీ స్ట్రాంగ్గా వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్తేనే అక్కడ ఉంటేనే మనం చేయగలం అనేది అయితే ఒకటి ఉండేది. దానికోసం హైదరాబాద్ వచ్చాం. అండ్ అంటే మీకు మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్ రావడం జరిగిందా? మ్యారేజ్ అయిన తర్వాతనే హైదరాబాద్ వచ్చాను. అప్పుడు మీ వైఫ్ సపోర్ట్ ఎలా ఉండేది? అంటే స్టార్టింగ్ కొత్త ఆ టైంలో అందరూ పంపించారు కదా, ఎవ్వరు సపోర్ట్ చేయరు. ఎందుకంటే మీరు ఏదైతే అన్నారో మంచి ప్రొఫెషను సొసైటీలో వెల్ రెస్పెక్ట్ నాకు అప్పట్లో. ఎందుకంటే అప్పట్లో మంచి రెస్పెక్ట్, ఓన్ స్కూల్ ఒకటి ఉంది. మళ్ళీ ఇది అంటే ఆ ప్రొఫెషన్లో మా ఊర్లో నేను ఒక పెద్ద యాక్టర్కి ఎంత ఇమేజ్ ఉండేది, అప్పుడు అంత ఇమేజ్ ఉండేది. ఎందుకంటే నేను అక్కడ ఇవి చేస్తున్నా కూడా నేను డిష్ యాంటీనాలు ఉన్నప్పుడే టీవీ సీరియల్ లాగా చేసి ఎపిసోడ్ లాగా దాన్ని కట్ చేసి లోకల్ యాడ్స్ కలెక్ట్ చేసి లోకల్ డిష్ యాంటీనాలో ప్రొజెక్షన్ వేసేవాడిని. ఎపిసోడ్స్ లాగా 13 episodes 12 episodes చేసి ఒక కాన్సెప్ట్ తీసుకొని దాన్ని సినిమాలాగా తీసి ఒక సీరియల్ లాగా తీసి దాన్ని 22 minutes కట్ చేసి 8 minutes లోకల్ యాడ్స్ తీసుకొని అవి వేస్తూ మా లోకల్లో నాకు మంచి ఇమేజ్ ఉండేది. సో అది జనాలు అందరూ చెప్పటం వల్ల అది ఇక్కడ ఆగకూడదు, మనం ఇంకా వెళ్తే ఇంకా బెటర్మెంట్ ఉంటుంది కదని అది డెవలప్ అయ్యి అది తీసేసి హైదరాబాద్ రావటం జరిగింది నాకు. అండ్ హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో మీరు ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్స్ ఏంటి? స్ట్రగుల్స్ ఏం లేదు. నేను హైదరాబాద్ అనేది మీకు కొత్త, ఏమీ తెలియదు. హైదరాబాద్ నేను మా మిసెస్ని తీసుకొని వచ్చినప్పుడు మా ఫాదర్కి కూడా ఫ్యామిలీతో వచ్చాను. మా ఫాదర్కి ఇష్టం లేదు, అంటే ఆయన చేసిన పని ఇలా వస్తుందని ఆయన అనుకోలేదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంత డెవలప్మెంట్ ఉండి ఇంత ఉన్నప్పుడు మళ్ళీ హైదరాబాద్ పోయి ఏం చేయడానికి, ఎలా అసలు అక్కడ ఎవరు తెలియనప్పుడు ఎలా అని చెప్తే ఆ డెసిషన్ ఆల్రెడీ తీసేసుకున్నాను. నేను హైదరాబాద్ పోయి ఏదో ఒకటి చేస్తానని చెప్పి వచ్చినప్పుడు మా ఫాదర్కి పెద్ద ఇంట్రెస్ట్ లేదు, మా మామయ్య వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు జనరల్గా. అప్పుడు మా మిసెస్ కూడా ఫస్ట్ కొంచెం బాధపడి ఫీల్ అయ్యి, అంటే వదిలేసి రావటం, ఏదో నేను టెంపరీగా ఒక 3 నెలలు వేరే వాళ్ళని చూసుకోమని చెప్పి నా పాటికి నేను రావటం కాదు. అసలు మొత్తం వైండప్ చేసి నేను లెక్చరర్గా రిజైన్ చేసి స్కూలు నా దగ్గర పనిచేసే స్టాఫ్ అందరూ కలిపి 4 కలిపి కొనుక్కుంటే వాళ్ళకి ఇచ్చేసి అసలు మొత్తం ఇంకా పోగానే మనకు అవకాశాలు వస్తాయి అనే కాన్సెప్ట్తో వచ్చాం. నేను బిలీవ్ చేశాను, నన్ను ఎవరు బిలీవ్ చేయలే. బట్ ఆ స్టేజ్లో మా మిసెస్ మాత్రం సరే, తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది.
సరే చూద్దాం, ఒకవేళ కానప్పుడు జాబ్ చెయ్యొచ్చు అనే కాన్సెప్ట్తో కొంచెం నాకు మోరల్గా సపోర్ట్ చేసింది తనే ఓకే. బిగినింగ్ స్టేజ్లో. నేను రావటం వచ్చిన తర్వాత ఒక 1 మంత్ ఆగిన తర్వాత ట్రై చేశా. ఓకే. ట్రై చేస్తే 2 డేస్లో అర్థమైపోయింది నాకు. ఈ విధంగా ట్రై చేస్తే మనం 10 సంవత్సరాలు ట్రై చేసినా ఇక్కడ ఆర్టిస్ట్ అవ్వటం అనేది కష్టమైన పని. మనం ఫూలిష్నెస్గా వచ్చాం అంటే ఇన్నోసెంట్గా ఫూలిష్గా ఒక ఒక అది నాన్సెన్స్ డెసిషన్ అనమాట యాక్చువల్గా అయితే. వచ్చిన తర్వాత తెలిసింది అది. వచ్చాం కాబట్టి ఇంక ఇంటికి రివర్స్ వెళ్ళలేక ఏదో ఒకటి ట్రై చేయాలని చెప్పేసి రియలైజ్ అయిపోయాం. ఇలా అయితే రోడ్డు మీదకి వచ్చేస్తాం మనం అని చెప్పి అప్పుడు మళ్ళీ నేను వేరే ఒక రికమెండేషన్తో ఈనాడులో జాయిన్ అయ్యి ఈనాడులో ఒక 3-4 మంత్స్ జాబ్ చేసి ఆ తర్వాత ప్రసాద్ ల్యాబ్లో ఇప్పుడు మర్యాద రామన్నలో విలన్గా చేసి ఆర్టిస్ట్గా ఫేమస్ అయిన నాగినీడి గారని అప్పుడు ఆయన ప్రసాద్ ల్యాబ్కి ఎండి. ఓకే. సో ఆయన దగ్గర ల్యాబ్లో ఒక పోస్ట్ ఖాళీ ఉందని ఎవరో చెప్తే వచ్చి మళ్ళా 1380 రూపీస్. అప్పటికి నాగిరెడ్డి గారు ఆయన అప్పటికి ఆయన ప్రసాద్ ల్యాబ్లో ఎండీగా ఉండి ఆయన ఒక ప్రైవేట్ ల్యాబ్ రన్ చేస్తుండేవాడు. ఆ ల్యాబ్లో ఒక మేనేజర్ కావాలంటే నేను మళ్ళీ ఈనాడు నుంచి అక్కడ ఇంటర్వ్యూకి అప్రోచ్ అయ్యి వచ్చి ఇంటర్వ్యూ చేసి 1300 శాలరీ. 1300 పర్ మంత్. 180 రూపీస్. ఇప్పుడు సిటీ బస్ పాస్ ఇప్పుడు 600-700 ఉంది. అప్పుడు 180 రూపీస్. 180 రూపీస్ ప్లస్ 1300 1480 రూపీస్కి నేను మళ్ళీ అగైన్ ల్యాబ్లో జాయిన్ అయ్యాను. 1300కి ఫ్యామిలీతో షిఫ్ట్ అయ్యి ఎలా బ్యాలెన్స్ చేశారు సార్? అంటే అక్కడ వచ్చే శాలరీ అది కాదు ఇంపార్టెంట్ నాకు. సినిమా ఇండస్ట్రీకి రిలేటెడ్గా ఉన్న దాంట్లో పనిచేస్తే సర్కిల్ ఇంప్రూవ్ అయిన తర్వాత వెళ్ళొచ్చు. ఆ సర్కిల్ లేకుండా మనకు తెలిసిన ఫ్రెండ్స్ లేకుండా ఇండస్ట్రీలో సర్వైవల్ అవ్వటం, ఇండస్ట్రీలో యాక్టర్ అవ్వటం అనేది ఇంపాసిబుల్ అని నాకు ఫస్ట్ 2 డేస్కే తెలిసింది. ఓకే. నేను ఫిల్మ్ ఛాంబర్ దగ్గర ఒకరోజు, అన్నపూర్ణ స్టూడియో ఒకరోజు ఉండగానే 2వ రోజులకు అర్థమైపోయింది నాకు. మనం అనుకున్నది వేరు, ఇక్కడ ప్రాక్టికల్గా వేరు. సో ఇలా ట్రై చేయకూడదు, ట్రై చేస్తే రోడ్డు మీదకి వచ్చేస్తామని ఈనాడులో జాయిన్ అయింది కూడా అందుకే. రామోజీ ఫిల్మ్ సిటీ కన్స్ట్రక్షన్ అప్పుడు 96లో. ఆ తర్వాత నాకు ఇది బెటర్ ఆపర్చునిటీ అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి సరే శాలరీ ఎంత అన్నా కానీ నాకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ల్యాబ్ అని అక్కడ జాయిన్ అయ్యి 2.5 years వర్క్ చేశాను అక్కడ. ఏంటి సార్ అంటే అన్నపూర్ణ స్టూడియోలో మీరు 2 డేస్ జర్నీ చేశారు కదా, ఏంటి అక్కడ మీకేం తెలిసింది ఇది కాదు కరెక్ట్ వే? ఏం తెలియలేదు. అక్కడ అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి షూటింగ్ చూద్దాము, చూస్తే ఎవరన్నా పరిచయం అవుతారు, ఎవరైనా క్యారెక్టర్ ఇస్తారని పోతే గేట్ లోపలికి వెళ్ళాలి. 1 day మొత్తం ఉంటే గేట్ లోపలికి వెళ్ళడానికి వీలవల. ఖడ్గం మూవీలో చూపిస్తారు ఎవరెవరో వస్తున్నారు వెళ్తున్నారు, నడిచిపోయే వాళ్ళు కూడా వెళ్తున్నారు. నేను బైక్ మీద పోయినా కూడా నన్ను పోనివ్వలేదు. చెప్పినా కూడా ఇది కాదు, మనం కనీసం 1 day వెయిట్ చేస్తే గేట్ లోపలికి వెళ్ళలేనప్పుడు మనం యాక్టింగ్ ఎలా చేస్తాం అనేసి అక్కడెవరో మళ్ళా అక్కడ అడిగితే ఇక్కడ కాదు ఫిల్మ్ ఛాంబర్ అని ఫిల్మ్ నగర్లో ఉంటుంది, అక్కడ అన్ని ఆఫీసులు ఉంటాయి, అక్కడికి పోతే మీకు ఏదన్నా ఎవరైనా చెప్తారు, ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఎవరు అసలు లోపలికే పోనివ్వరంటే ఫిల్మ్ ఛాంబర్ కాడికి వెళ్ళి నెక్స్ట్ డే ఫిల్మ్ ఛాంబర్ దగ్గర వెళ్ళి చూసా. అది కూడా మహాసముద్రం లాగా ఎవరో ఏమీ అసలు రెస్పాన్స్ అసలు ఎవరికి ఏం సమాధానం. ఇప్పుడు ఎలాగుంది అప్పుడు కూడా అలాగే ఉంటుంది. సో నాకు అప్పుడు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇప్పుడు లేడు ఆయన, చంద్రమౌళి అని ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు, పెద్ద ఆయన, చనిపోయాడు ఇప్పుడు. ముత్యాల సుబ్బయ్య వాళ్ళ సినిమాలో చాలా చాలా క్యారెక్టర్స్ చేసేవాడు ఆయన. నాకు ఫస్ట్ నేను ఇండస్ట్రీకి వద్దాం, హైదరాబాద్ వచ్చి ఇండస్ట్రీలో పనిచేద్దాం, యాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ కనపడిన వ్యక్తి అతను. తను చనిపోయాడు మొన్న ఈ మధ్య ఒక 2 years అయింది చనిపోయి అతను. ఆయన కలిసి నేను ఇది సార్ అని చెప్పాను అక్కడ ఫిల్మ్ ఛాంబర్లో. నేను ఊర్లో ఉన్నప్పుడు ఆ ఆర్టిస్ట్, అలాంటి ఆర్టిస్ట్ కూడా కారులో తిరుగుతాడని నా ఇమాజినేషను. వీళ్ళ కార్లు ఉంటాయి, యాక్టర్లు లగ్జరీగా ఉంటారు అని. ఆయన కూడా రికగ్నైజ్డ్ ఆర్టిస్ట్. ఆయన నేను చాలా సినిమాల్లో చూశాను అప్పటికి. ఇక్కడికి వచ్చి నేను ఫిల్మ్ ఛాంబర్ దగ్గర నిలబడి ఉంటే ఆయన లోనా మీద వచ్చాడు ఛాంబర్కి. లోనా అంటే తెలుసా, ఒక మోపెడ్ ఉంటుంది, స్కూటర్ కూడా కాదు, అది చిన్నది అనమాట, 10,000 రూపాయలు ఉంటుంది ఆ కాస్ట్, బండి కాస్ట్. అది ఆ బండి మీద వచ్చాడు లోపలికి. ఫస్ట్ ఆయన ఎంట్రీనే ఈయనే ఆర్టిస్ట్ అని కన్ఫామ్ చేసుకున్నాక ఫస్ట్ నాకు ఫీజులు ఎగిరిపోయింది అక్కడ. తను అదే ఇంతూజియాజంతో ఆయన నిలిచి, సార్ మీరేంటి సార్ యాక్టర్ కదా మీరంటే, అవునా అయితే ఏంటి అన్నాడు. మీరు లోనా బండి మీద వచ్చారు ఏంటి అన్న.
అప్పుడు చెప్పాడు ఆయన, ఇన్నోసెంట్గా అడిగారు. ఏంటి లోన బండి మీద వచ్చారేంటి సార్ అని. ఆయన ఒక బూతు మాట చెప్పి, మాకు ఇచ్చే ఆ డబ్బులకి లోనాలు కాస్తే కారులో తిరుగుతావా అన్నాడు. కట్టేగా ఫీజులు ఎగిరిపోయి. అర్థమైపోయి తర్వాత ఆయన పైన సీసీ క్రియేటివ్ కమర్షియల్స్ రామారావు గారిది పైన ఆఫీస్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది అది. ఆ ఆఫీసులో ఏదో డబ్బులు ఆయనకి పేమెంట్ రావాల్సి ఉంటే అంతకుముందు ఎప్పుడో సినిమా చేసి దానికోసం వచ్చున్నాడు. మళ్ళీ పైకి వెళ్ళి కిందకు వచ్చిన దాకా వెయిట్ చేసి మళ్ళీ అదే అమాయకంగా అడిగాను ఆయన, సార్ మీరు చాలా సినిమాలు చూశాను సార్, మీరు ఈ బండి మీద వచ్చారేంటి సార్ అని. అప్పుడు ఆయన కూల్గా, అసలు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, నేను ఏ బండి మీద వస్తే నీకేంది, అసలు నువ్వు ఎవరు అని. అంతే కదా సార్. అది కూడా అడగాల్సిన పని లేదు, వెళ్ళిపోతారు మామూలుగా. అయితే ఆయన ఎందుకు ఆయన ఎవరో ఒకరు పరిచయం అవ్వాలి కాబట్టి ఆయన మూడు ఎలా ఉందో అసలు నువ్వు ఎవరు అని అడిగాడు. ఇప్పుడు నన్ను ఎవరన్నా అట్లా అడిగితే నేను నువ్వెవరు ఎందుకు అని మూడు బాగుంటే అడుగుతాం, లేకపోతే వచ్చేస్తాం. ఆయన అడిగాడు నన్ను, అడిగితే నేను చెప్పాను ఇదంతా, సార్ నాకు ఇట్లా ఉండేది, మీరు కొంచెం కోప్పడకుండా చెప్పండి సార్ అని. నాకు అప్పటికే ఏడుపు వచ్చేస్తుంది, ఏంటి నేను అనుకున్నది ఏంటి, అసలు ఏంటి మొత్తం వదిలేసి వచ్చామని. అప్పుడు ఇది చెప్తే ఆయన అసలు ఒక 15 నిమిషాలు తిట్టకుండా తిట్టి, ఇది ఈ ఫీల్డ్ ఎట్లే ఉంటుంది, నాది మోహన్ బాబు గారిది ఒకే ఊరు, మోహన్ బాబు గారు పెద్ద యాక్టర్ అయ్యాడని నేను ఎగేసుకొని వచ్చాను, నా పరిస్థితి ఇది, ఇక్కడ ఎవరికి ఏమీ చేయరు, నువ్వు ఇంత చదువుకొని అంత రన్ చేసి అంత పెద్ద 15-20 మంది స్టాఫ్ని పెట్టుకొని స్కూల్ రన్ చేసి ఎందుక ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి తిట్టి, నువ్వు ఇమ్మీడియట్గా వెళ్ళిపో, ఇక్కడ ఎవరు నీకేమీ హెల్ప్ చేయరు, అసలు ఇది వేస్ట్ ఫీల్డ్ అని చెప్పాడు. ఓకే, నేను సక్సెస్ కాని వాళ్ళు 100 మంది ఉంటారు, సక్సెస్ అయిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు, వాళ్ళని చూసి నేను వచ్చినట్టే నువ్వు వచ్చావు, 30 సంవత్సరాల క్రితం నేను వచ్చాను, సో అని చెప్పి అసలు ఇంకా కంప్లీట్గా సినిమా ఇండస్ట్రీ అనేది పాతాళంలో ఉండేది, ఆ పాతాళానికి పడినోడిని ఎవడు పైకి తీసుకురాడు, కాబట్టి వేస్ట్ నువ్వు ఇక్కడ అని చెప్పేసి ఎంతవరకు చెప్పగలరో అంత చెప్పేసాడు. నాకు డిసైడ్ అయిపోయాను నేను ఇంకా, అసలు సరే ముందు అసలు అయ్యన్నా ఇచ్చేవాళ్ళు కావాలి కదా, అది లేదు మనకి, ఈయన ఇంత నెగిటివ్గా చెప్పాడని ఆ రోజు డిసైడ్ అయ్యారు. రెండో రోజే ట్రై చేయటం మొదలుపెట్టింటారు ఎక్కడనే. ఫస్ట్ అసలు నేను ముందు ఇక్కడ సిటీలో ఉండటానికి ఏదో ఒక స్కోప్ చూసుకోవాలి ఇక్కడ అని చెప్పేసి, అప్పుడు నేను మళ్ళీ ట్రై చేసి 1 వీక్ 10 డేస్లో ఈనాడులో జాయిన్ అయ్యి, ఈనాడులో ఒక 2-3 మంత్స్ చేసి మళ్ళీ ఎగైన్ ఇప్పుడు చెప్పిన నాగినేడు గారి దగ్గర ప్రసాద్ ల్యాబ్కి వచ్చాను నేను. ప్రసాద్ ల్యాబ్లో ఆయన దగ్గర ఒక విజన్ కలర్ ల్యాబ్ అని ఉంటే దాంట్లో మేనేజర్గా ఈ శాలరీకి జాయిన్ అయ్యాను. కారణం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో పరిచయాలు ఉండాలి ఫస్ట్. చెప్పినా కూడా మీరు మళ్ళీ ఇంకా నాకు ఇంకొక రూట్ లేదు, ఇంకొక చాయిస్ లేదు నాకు. ఇంకా హైదరాబాద్ నుంచి ఆయన చెప్పిన దాని ప్రకారం ఇంటికి వెళ్ళిపోవాలి. అదే కదా. సో ఇంటికి వెళ్ళి చేయడానికి ఏమి లేదు. అప్పటికి నేను స్కూల్ ఎవరికైతే ఇచ్చేసానో వాళ్ళని అడిగాను, మళ్ళీ మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాను, స్కూల్ ఏంటి పరిస్థితి అంటే, వాళ్ళు కష్టం సార్, మీరు చెప్పే సబ్జెక్ట్ మీరు చెప్పండి వచ్చి, మీరు మాకు ఇచ్చే శాలరీకి డబల్ తీసుకోండి, కానీ స్కూల్ మళ్ళీ ఇవ్వటం అంతా సిటీలో ఎస్టాబ్లిష్ అయిపోయింది, అది కష్టం కదా సార్ అన్నారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేనేం చేయాలి, మళ్ళీ స్కూల్ పెట్టి ఇదంతా పెద్ద ప్రాసెస్. సో కాదు ఇప్పుడు అని చెప్పేసి డెసిషన్ నాకు నేనుగా తీసుకొని ఇలా వచ్చా. ఇక్కడ 2.5 years చేశా. 2.5 yearsలో 25,000 శాలరీ. మళ్ళీ ఇక్కడ మళ్ళీ 2.5 yearsలో ఆ ల్యాబ్ డెవలప్ చేసాము, ఆ ల్యాబ్ బాగా డెవలప్ అయింది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ స్ట్రెంత్ పెరిగారు, ఇక్కడ మళ్ళీ 15 మంది ఎంప్లాయీస్ ఆ ల్యాబ్కి. ఇది ప్రసాద్ ల్యాబ్లో నాగినేడు గారి ఆయనకి ఓన్ ల్యాబ్ ఇది. ఓన్ ల్యాబ్లో నేను మేనేజర్ని. సో అది 1300 నుంచి స్టార్ట్ అయిన శాలరీ 25,000 వితిన్ 24 months, 2 yearsలోనే వచ్చేసరి. నాకు ఆర్టిస్ట్ అవ్వాలన్న ఫీల్ ఇంకా పెరిగింది, ఎందుకంటే నాకు స్టిల్ ఫోటోగ్రాఫర్స్, మేనేజర్స్ అందరూ ఆ ల్యాబ్కి వస్తాం. ఆ ల్యాబే స్టిల్ ఫొటోస్ ప్రింటింగ్, ప్రాసెసింగ్, సినిమా షూటింగ్లు. అప్పుడు నేను భరద్వాజ గారితోనూ, కేసీ శేఖర్ బాబు వీళ్ళందరితో డైరెక్ట్ కూర్చొని ల్యాబ్ మేనేజర్గా వెళ్ళి మాట్లాడేవాడిని. సో ఈ ర్యాప్ అంతా పెరిగిన తర్వాత నాకు 98లో వైవిఎస్ చౌదరి సెకండ్ మూవీ సీతారామరాజులో ఇట్లా ల్యాబ్కి వచ్చి పరిచయం, రాజా అని ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ తీసుకెళ్ళి నన్ను వైవిఎస్ చౌదరి గారు పరిచయం చేసి, ఈ అబ్బాయి ఇట్లా ఎక్స్పీరియన్స్ ఉంది, ఇట్లా ల్యాబ్లో పనిచేస్తున్నాడు అంటే, తన ద్వారా వైవిఎస్ చౌదరి గారిది సీతారామరాజు అనే సినిమాలో నాకు ఫస్ట్ అవకాశం వచ్చింది. అప్పుడు మళ్ళీ మా నాగినేడు గారికి చెప్పి ఇలా వచ్చింది సార్ అని, ఆయన మళ్ళీ క్లాస్ తీసుకొని, అదే సార్ ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఆయన వెళ్ళి జాయిన్ అయినప్పుడే వద్దన్నాడు, అసలు నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఫస్ట్ చంద్రమౌళి గారు ఏది చెప్పాడో ఈ నాగినేడు గారు కూడా అదే చెప్పాడు ఆయన దగ్గర జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు.
సో సేమ్ అదే. అదే మళ్ళీ క్యాసెట్ రిపీట్ చేసినట్టు. ఇప్పుడు నేను కూడా కొన్ని వందల మందికి అదే చెప్తా. సో మరి అలాంటి టైంలో మళ్ళీ నాగిరెడ్డి గారు కూడా మీకు అలాగే వద్దు నువ్వు వెళ్ళిపో మీ ఊరు అన్నప్పుడు మీకు అనిపించి ఉండాలి కదా. వద్దన్నాడు. సరే నువ్వు ఎలాగే ఊరు వెళ్ళటం కుదరకపోతే ఆ ఈనాళ్ళు అన్నా చెయ్యి, ఎందుకంటే మంచి బ్రాండ్ అది, అక్కడ నీకు ఎదగడానికి స్కోప్ ఉంటుంది. నేను ఇక్కడ ఈ చిన్న ల్యాబ్ స్టార్ట్ చేశాను, ఒకవేళ ల్యాబ్ సక్సెస్ అయితే నేను మూసేస్తాను, మరి అప్పుడు నువ్వు మళ్ళీ రోడ్డు మీద పడతావు. సినిమా ఇండస్ట్రీకి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎవరు ఇక్కడ హెల్ప్ చేయరు, నాకే ఎవడు చేయక నేను ఇక్కడ ఉన్నాను. ప్రసాద్ ల్యాబ్కి నేను ఎండీగా వర్క్ చేస్తున్నా కూడా ఇక్కడ నేను ఆర్టిస్ట్ కావాలంటే కూడా నాకు ఫ్రెండ్స్ ఎవరు హెల్ప్ చేయరు. ఈ ఫీల్డ్లో ఎవరికి ఎవరు అవసరమో వాళ్ళతోనే పని ఉంటుంది, అవసరం లేని వాళ్ళని ఎవరు పట్టించుకోరు ఇక్కడ. కాబట్టి నువ్వు మళ్ళీ వెళ్ళిపోవడం ఇష్టం లేక ఈనాడులో పని చేయమని నా దగ్గర వద్దన్నాడు. అప్పుడు నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసింది నచ్చి ఆయనకి, సార్ నన్ను ఎవరైనా మోసం చేయాలనుకుంటే ఇప్పుడు 15,000 ఒక 20,000 నీకు ఒక క్యారెక్టర్ ఇస్తాను, నువ్వు వచ్చేయమ్మంటే అతను మోసం చేస్తాడని నాకు తెలిసినా నేను 20,000 ఇచ్చి అతను వెనకపోయే పరిస్థితి సార్ నాది. ఆ ఫీల్తో ఉన్నప్పుడు కనీసం మీలాంటి వాళ్ళ దగ్గర పని చేస్తే నేను ఫర్దర్గా ఇంకా మళ్ళా ఎవరి దగ్గర మోసపోయేది ఉండదు కదా, ఇంకా ఇంతకంటే డౌన్ టు ఎర్త్ వెళ్ళే అవకాశం ఉండదు. నా వర్క్ నచ్చి నాకు ఒకవేళ హెల్ప్ చేయాలనుకుంటే చెయ్యండి, నా వర్క్ నచ్చకపోతే అసలు మీరు వెళ్ళిపోమ్మంటే మీరు ఏ రోజు వెళ్ళిపోమ్మంటే ఆ రోజు వెళ్ళిపోతా. నాకు ఇప్పుడు ఈనాడులో పెద్ద పొజిషన్కి వెళ్ళాలని నేను రాలేదు సార్, ఇక్కడికి వచ్చాను తప్పనిసరి కాబట్టి ఆ ఇండస్ట్రీకి రిలేటెడ్గా ఉండడానికి ఆ బ్రాండ్ పనికి వస్తుందేమో అక్కడ చేరాను. నాకు ఇవే ఇంపార్టెంట్ కదా సార్, ఫైనల్గా నా గోల్ నేను యాక్ట్ చేయాలి, ఇది ఒకటే సార్ అని చెప్తే నీ ఎక్స్ప్లెనేషన్ బాగానే ఉంది అని చెప్పి ఫైనల్గా ఏంటంటే ఆయన శాలరీ ఫిక్స్ చేసింది కూడా అసలు వీడు చేరకుండా వెళ్ళిపోతాడు అని. నేను అది చెప్పగానే పర్లేదు సార్ ఎంత ఇచ్చినా పర్లేదు, ఎప్పటి నుంచి రమ్మంటారు అని అడిగి, సరే వీడు వచ్చినా ఉండలే ఇతను అని చెప్పేసి ఆ ఎక్స్ప్లెనేషన్లో సాటిస్ఫై అయ్యి చేర్చుకున్నాడు. అతను చేర్చుకున్న తర్వాత అక్కడ డే అండ్ నైట్ వర్క్ చేశాను, ఎందుకంటే నాకు కూడా ఫ్యూచర్లో అవసరం కాబట్టి. వాళ్ళతో ర్యాపో పెంచుకొని వర్క్ చేయటం ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత 2.5 years తర్వాత ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ ద్వారా నాకు అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు మళ్ళీ చెప్పాను మా నాగిరెడ్డి గారికి, చెప్పి ఇలా వచ్చింది సార్ అంటే ఆయన ఇదొకటి వస్తుంది, దీనివల్ల ఉపయోగం ఏంటి, నువ్వు మరి తర్వాత ఫర్దర్గా నువ్వు కంటిన్యూ అవ్వాలంటే ఏంటంటే అక్కడ ఆ రోజు మాత్రం ఒక కాంక్రీట్ డెసిషన్ తీసుకున్నా. ఈ సినిమా ఒక 6 నెలలు చూస్తాను సార్, నేను 6 నెలల లోపు నేను ఇక ఈ ఫీల్డ్లో సక్సెస్ కాను అని నేను నమ్మితే నేను మళ్ళీ ల్యాబ్కి వస్తే లైఫ్ లాంగ్ మీ ల్యాబ్లోనే నేను వర్క్ చేస్తా. ఇక సినిమా యాక్టర్ అన్నది నా బ్రెయిన్లోంచి తీసేస్తాను, ఆల్బమ్స్ 2-3 ఉండేది ఇవన్నీ కాల్చి పడేస్తాను సార్, ఒక్క అవకాశం ఇవ్వండి నాకు అని చెప్తే నువ్వు 6 నెలల తర్వాత మళ్ళీ ఎలాగో వస్తావు, మరి ఈ మధ్యలో ఏంటంటే ఈ మధ్యలో మా మేడం గారు ల్యాబ్కి వస్తే ఆవిడకి ఆయన మిస్సెస్ ఇంట్లో ఉండేది, ఆమెకు వర్క్ నేర్పిస్తూ నేను షూటింగ్ చేసేవాడిని. అప్పట్లో సెల్ ఫోన్స్ అప్పుడప్పుడే వస్తున్న టైము, దాదాపు ఒక్కొక్క సెల్ ఫోన్ 40,000-50,000 ఉండేది. అప్పట్లో పేజర్స్ అని ఉండేది, మొబైల్ లింక్ అని ఒక పేజర్ ఉండేది, అది పెట్టుకొని ఉంటే మెసేజ్ వచ్చేది అనమాట. ఎవరన్నా ఫోన్ చేస్తే దాంట్లో మెసేజ్ వస్తే మళ్ళీ పబ్లిక్ బూత్కి వెళ్ళి రిటర్న్ ఫోన్ చేసేది. మెసేజ్ వస్తుంది అనమాట. అంటే ఆయన అప్పుడు నాకు బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పి, నువ్వు ఎక్కడో ఇంట్లో ఫోన్ ఉంటే సరిపోదు సినిమా వాళ్ళకి, ఈ పేజర్ తీసుకొని పేజర్ గిఫ్ట్గా ఇచ్చి 2,500 ఆ పేజర్స్ అప్పుడు అది గిఫ్ట్ ఇచ్చి ఫస్ట్ డే 1998 సెప్టెంబర్ 13వ తేదీ ఫస్ట్ సినిమా షూటింగ్కి వెళ్ళాను. ఎందుకంటే నువ్వు 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చేస్తావు, నీతో మాట్లాడినోడు ఎవ్వడు నువ్వు ఆ ల్యాబ్లో మానేసే నేనని చెప్తే నిన్ను దగ్గరకు కూడా రానివ్వరు. నీకు ఆ రెస్పెక్ట్ అంతా వెనక ల్యాబ్ ఉంది కాబట్టి, ల్యాబ్కి నువ్వు వర్క్ చేస్తున్నావు కాబట్టి ఆ రెస్పెక్టు. నువ్వు ఇండివిజువల్గా నేను మానేశాను, నేను యాక్టర్గా ట్రై చేస్తున్నా అంటే వాళ్ళు ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళి కూర్చునేది కాదు కదా, నిలబడి మాట్లాడేదానికి కూడా అవకాశం ఉండదు. నువ్వు 6 నెలల తర్వాత ఎలాగ వస్తావు, బట్ నీకు అసలు అది తెలియాలి కదా ఫస్ట్ అని చెప్పి వెల్కమ్ చేసి పంపించాడు. కానీ నేను ఫస్ట్ ఇయర్లో సీతారామరాజు స్టార్ట్ చేసిన తర్వాత 1 yearలో 13 movies యాక్ట్ చేశాను. 13 movies అదే ఈయన బ్యాక్గ్రౌండ్ తీసుకొని పోయి ఈ స్టిల్స్ తీసుకొని వాళ్ళకి చూపించి వాళ్ళ స్టిల్స్ తీసుకొని స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అందరూ పరిచయం నాకు అలా ఉపయోగపడింది. సీతారామరాజు ఈరోజు యాక్ట్ చేస్తే రేపు పొద్దునకి నా దగ్గర ఆ స్టిల్స్ ఉండేది. వాళ్ళు వెంటబడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ల్యాబ్లో ఆ కాంబినేషన్ స్టిల్స్ తీసుకెళ్ళి ఇంకొక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు పరిచయం కదా ఈ ప్రొడక్షన్ ఆఫీసులన్నీ, సార్ నేను ఇట్లా ల్యాబ్లో వర్క్ చేసేవాడిని కదా, నేను యాక్టర్గా పని చేస్తున్నాను సార్, ఇదిగో 2 సినిమాలు చేశాను, మీది ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వండి అని చెప్పి, ఒకవేళ అవకాశం లేదు అంటే ఆయనతో ఫోన్ చేయించి
ఎలాగలా అలా చేసుకుంటా అప్పుడు సీతారామరాజు సినిమా కంప్లీట్ అయ్యే లోపు నేను 1 ఇయర్లో దగ్గర దగ్గర 13 సినిమాలు యాక్ట్ చేశాను. ఇంక ల్యాబ్కి వస్తానని నేను అడగలేదు, రమ్ముని ఆయన చెప్పలేదు. ఓకే. ఈ లోపు మా మేడం గారికి మొత్తం వర్క్ ప్రోగ్రెస్ అంతా తెలిసిపోయింది. ఇక ఆ రోజు నుంచి చేసుకుంటూ వెళ్తున్నాను. 2001లో నువ్వు నేను చేశాను, ఒక్కడు చేశాను. ఈ 2 సినిమాలు తర్వాత ఇమీడియట్గా నేను దిల్ చేశాను. ఇంకా అక్కడి నుంచి మీకు తెలిసిందే దిల్ ఇలాగ రమేష్ అని దిల్ name. రమేష్ అని నేమ్ వచ్చినాక ఎలా ఫీల్ అయ్యారు సార్ మీరు దిల్ రమేష్ అనే ఒక నేమ్ ప్లేట్ అనేది రావడం? అంటే ఇప్పుడు ఇంకా అప్పటికి ఫీలింగ్, నాకు ఫస్ట్ ఫీలింగ్ ఏదన్నా ఉందంటే ఫస్ట్ సినిమా, రెండో సినిమా, అప్పుడు 500 రూపాయలు 30 రూపాయలు బైక్ కన్వీనియన్స్, 500 రూపాయలు రెమ్యూనరేషనే. ఇప్పుడు 5 కోట్లు 5 లక్షలు వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఎంత తీసుకున్నా మీరు ఆ ఫీల్ అంటే మనం, నాకు ఇప్పటికీ సాటిస్ఫాక్షన్ లేదు. అంటే వచ్చిన పొజిషన్కి సాటిస్ఫాక్షన్ ఉంది, కానీ రావాలనుకున్న పొజిషన్ ఇది కాదు. దాదాపుగా 25 సంవత్సరాలుగా మీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే Yes. ఉన్నారు. Still అప్పటి నుంచి కూడా డే 1 మీరు ఎప్పుడైతే ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనుకున్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ గోల్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నాలు అనేవి చేస్తూనే ఉన్నారు. అండ్ దగ్గర దగ్గర 200కి ఏవో పిక్చర్స్లో కూడా యాక్ట్ చేశారు. మంచి ఆర్టిస్ట్ దిల్ రమేష్ అంటే మంచి ఆర్టిస్ట్ Yes. అనేది ఉంది. బట్ కానీ ఒక కమర్షియల్గా బ్రేక్ అనేది కానీ మంచి గుర్తింపు, ఇది దిల్ రమేష్ అంటే ఇది అనే ఒక స్టార్డమ్ లాంటిది కానీ ఏమి రాదు. అవును. ఎందుకు మీరు అక్కడి వరకు ఎందుకు అచీవ్ అవ్వలేకపోయారు? అంటే మీ ప్రయత్న లోపం ఏమైనా ఉందా? అచీవ్ అవ్వలేకపోయారని ఎప్పుడైతే ద ఎండ్ ఆఫ్ డే చెప్పాలి. అది ఓకే. ఎండ్ ఆఫ్ డే. ఇప్పుడు నేను 25 ఇయర్స్గా మొదటి సినిమా రెండో సినిమా చేసేటప్పుడు ఆ మొదటి సంవత్సరంలో ఎంత అయితే కష్టపడ్డానో ఇప్పటికి కూడా నా ఫీల్ అదే. ఓకే. నేను అప్పటికంటే ఎదిగాను, ఎంత ఎదిగాను అనేది జనాలకు తెలుసు, ఇంటర్వ్యూలు చేసే మీలాంటి వాళ్ళకి తెలుసు. ఇక్కడ టాప్ పొజిషన్కి రాలేదనేది నాకు తెలుసు, ఎందుకు రాలేదనేది తెలీదు. ఎందుకు రాలేదని నాకు ఇచ్చేవాళ్ళకి తెలియదు. ఇప్పుడు మీరు అన్నారే దిల్ రమేష్ యాక్టర్ కాదు, దిల్ రమేష్ ఈ క్యారెక్టర్ ఇస్తే చెడగొట్టాడు, లేకపోతే ఈ క్యారెక్టర్కి ఆయన ఫిట్ కాలేదు, ఈ గెటప్ ఆయనకు ఫిట్ కాలేదు, ఈ డైలాగ్ అతను చెప్పలేకపోయాడు, ఈ ఎక్స్ప్రెషన్ ఆయన ఫేస్లో పలకలేదు, ఇలాంటి నేను ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఇప్పటికినలా ఎక్కడ. ఎందుకంటే ఆయనకి ఇచ్చింది బాగా చేస్తాడు, ఏ ఫీల్ అయినా వర్కౌట్ అవుద్ది అనేదే అంటారు, తెలుసు. ఒకవేళ నా దగ్గర ముఖస్థుతిగా అది చెప్పి నేను పనికిరాను అని వాళ్ళు ఇన్నర్గా అనుకుంటారేమో తెలియదు నాకు. అలా అనుకునేటట్టు అయితే అది నిజమైతే నేను ఇన్ని సంవత్సరాలు డెఫినెట్గా కంటిన్యూ అవ్వను. ఎందుకంటే ఇచ్చిన డైరెక్టర్లు ఇవ్వకపోయినా కొత్త డైరెక్టర్లు ఇస్తారు, లేకపోతే ఇచ్చిన డైరెక్టర్లు కొంతమంది రిపీట్ చేస్తారు. లైక్ బోయపాటి గారు బిగినింగ్లో రాదు. ఒకవేళ బిగినింగ్లో ఏదన్నా ఇంప్రెషన్ మీద సరే ఎక్స్ప్రెషన్లో కళ్ళు బాగున్నాయో లేకపోతే మనిషి బాగున్నాడు ఇద్దాంలే అని చెప్పి ఇచ్చిన ఫ్రంట్ లైన్ రోల్కి అసలు రాము. ఫ్రంట్ లైన్ రోల్స్ నేను చాలా చేశా, చాలా బ్రహ్మాండమైన రికగ్నైజేషన్లో. ఇప్పుడు యాత్ర, ప్రస్థానం, మిర్చి అలాంటి సినిమాలు నేను చాలా చేశా. అంటే ఒక క్యారెక్టర్లో డెఫినెట్గా ఫైనల్కి వచ్చేలాగా ఏదో ఒక సెంటిమెంటో ఏదో ఒక ఇంప్రెషన్ వర్కౌట్ అయ్యే క్యారెక్టర్లు ఇవన్నీ ఒక మైల్ స్టోన్ అనమాట. ప్రస్థానం సినిమా చూస్తే లేబర్ లీడర్ దుర్గాప్రసాద్ లేకుండా సినిమా ఉండదు. అలాగే యాత్ర వైఎస్ఆర్ బయోపిక్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. ఒక చిన్న డైలాగ్ లేకుండా ఒక డైనింగ్ టేబుల్లో ఒక సీన్ చేస్తే మొత్తం ఆడిటోరియం మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ అవుద్ది. అలాగే మిర్చి కానీ ఈ మధ్య చేసిన మొన్న అన్వేషణ ఒక సినిమా వచ్చింది, అది కానీ దానికి ముందు సింధూరం అని ఒకటి వచ్చింది, ఆ సినిమా కానీ అఖండ చేశాను నేను. అఖండలో అద్భుతమైన క్యారెక్టర్ బాలకృష్ణ గారితో. సీన్స్ తక్కువ ఉండొచ్చు, ఒక హీరోతో బాలకృష్ణ గారితో ఫేస్ టు ఫేసు ఒక ఎమోషన్ డైలాగ్ చెప్పేసి ఒక సీన్ ఇచ్చినా 10 సీన్లు ఇచ్చినా అంతే. ఆ సీన్లో పర్ఫెక్ట్ ప్రమోషన్. అంటే థియేటర్లో చూసేవాళ్ళు క్లాప్స్ కొట్టేలాగా మనం చెప్పగలిగితే సినిమా త్రూ అవుట్ విలన్ క్యారెక్టర్ ఇచ్చినా అంతే ఎమోషన్గా చేస్తామనే కదా అర్థం. అదే కదా, మీలో అంత టాలెంట్ ఉన్నా ఎందుకు రీచ్ అవ్వలేకపోయారు? అందరూ హీరోలు మెయిన్ లీడ్ హీరోలతో అండ్ పెద్ద పెద్ద ఆర్టిస్టులతో స్క్రీన్ అనేది షేర్ చేసుకున్నాం. ఎక్కడ ఎవరి దగ్గర నాకు తెలిసి నేను ఫంక్ అయ్యి నేను ఈ డైలాగ్ ఇలా చెప్పలేకపోయాను 4 టేక్లు అయినాయి అన్నది నా ఇండస్ట్రీ కెరీర్లో ఇంతవరకు లేదు. ఎక్కడ అసలు ఇతను చేయలేకపోయాడు కాబట్టి మనం ఇది లేదు ఎక్కడ. ఎమోషన్ ఉంటుందని బాగా చెప్తారు నాకు. మమ్ముట్టి గారు లాంటి వాళ్ళు
విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు, విశ్వనాథ్ గారితో చేశాను నేను. కె విశ్వనాథ్ గారు లెజెండ్ కళా తపస్వి డైరెక్టర్ గారు, ఆయనతో వేడుక అని ఒక సినిమాలో ఆయనకి నాకు సీన్లోనే ఆయన ఆ రోజు చెప్పాడు, నువ్వు అసలు కళ్ళు యాక్ట్ చేస్తాయి, కళ్ళు నవ్వుతాయి, కళ్ళు ఏడుస్తాయి అంటారు ఆర్టిస్ట్కి, యాక్టర్కి, అవి నీ కళ్ళలో కనపడుతున్నాయేమో, యూ హ్యావ్ వన్ డే ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని 3 సార్లు ఒక సీన్ చేసేలోపు 3 సార్లు చెప్పాడు నాకు. పెద్ద కాంప్లిమెంట్ అది నాకు, ప్రకాష్ రాజ్ గారు వీళ్ళు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం కొంతవరకు డైరెక్టర్ల జస్టిఫికేషన్ ఏదైతే ఉందో ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా జడ్జి చేసి చేయగలం కాబట్టే ఇక్కడ దాకా వచ్చాం, ఇంతకాలం నిలబడ్డాం. మరి ఇంకా ఫ్రంట్ లైన్ క్యారెక్టర్ ఇస్తే చెయ్యలేను అనేది ఎక్కడ ఉంటుంది? చెయ్యగలడని నమ్ముతున్నారు, కానీ ఇచ్చేటప్పటికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గుర్తించిన ఇక్కడ ఎలా ఉంటుందంటమ్మా, ఒక క్యారెక్టర్ ఇచ్చేటప్పుడు చాలా సర్కమ్స్టెన్సెస్ అన్నీ ఫేవర్ అవుతాయి. డైరెక్టర్ కూడా నాకు ఇవ్వాలనుకున్న కో డైరెక్టర్లు ఉంటారు, నాకు ఇవ్వాలనుకున్న డైరెక్టర్లు ఉంటారు. కానీ అక్కడ ఏమవుద్దంటే ఒక క్యారెక్టర్ని ఒక ఆర్టిస్ట్కి ఇవ్వాలనుకున్నప్పుడు బడ్జెట్ వర్కౌట్ అవుద్ది, ఆ సినిమా రేంజ్ వర్కౌట్ అవుద్ది, ఆ డైరెక్టర్ కెపాసిటీ వర్కౌట్ అవుద్ది. ఇవన్నీ ఫేవర్ అవ్వాలి మనకి వరకు ఇవ్వాలనుకోగానే క్యారెక్టర్ రాదు. ఇప్పుడు మనకి ఇవ్వాలనుకున్న క్యారెక్టర్ ఒక ఫ్రంట్ లైన్ క్యారెక్టర్ పెద్ద సినిమాలో ఉంది, ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చి రిస్క్ ఎందుకు చేయాలి వాళ్ళు? ఆల్రెడీ హిందీ నుంచి ఆ క్యారెక్టర్లు, అలాంటి క్యారెక్టర్లు బాగా చేసే ఆర్టిస్టుల్ని తెచ్చిపెట్టుకొని రోజుకు 2 లక్షలు 3 లక్షలు ఇవ్వగలిగిన బడ్జెట్ ఉన్న సినిమాలో వాళ్ళని పెట్టుకుంటారు కదా. ఓకే, ఎందుకు గుర్తించాలి? అవును, వాళ్ళకి ఇప్పుడు ఒక విషయం అమ్మా, ఇప్పుడు రమేష్ అక్కడ నిలబడు, రమేష్ ఇక్కడ ఈ డైలాగ్ చెప్పేసి అన్న డైరెక్టర్లు, రమేష్ గారు మీకు సీన్ ఇలా ఉంటుందండి, మీ సీన్ ఇలా ఉంటుంది, మీ సీన్ మీరు ఇలా యాక్ట్ చేయాలి అని చెప్పడం చాలా కష్టమైన పని. అర్థమైందా నీకు? అక్కడ ఉన్న ఆర్టిస్ట్ని ఇక్కడికి తెచ్చిపెట్టి, అంటే కింద కూర్చునే వ్యక్తిని తెచ్చి సోఫాలో కూర్చోబెట్టి నీకు డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ పెట్టాలంటే చాలా రోజుల నుంచి పెట్టిన ఒక మనిషికి కొద్ది కష్టం. వీటికి నిన్నటిదాకా అక్కడ పెట్టాం కదా, ఇప్పుడు తీసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టాలంటే ఆ రెస్పెక్ట్ ఇవ్వాలంటే కొద్దిగా మనసుకి ఇబ్బందిగా ఉంటుంది. సో అది మనకి ఎవరు తెలియదు అనుకో, బయట నుంచి ఒక వ్యక్తి వచ్చాడు సడన్గా మన ఇంటికి, ఎవరో ఇంట్రడ్యూస్ చేశాడు ఇది అదే అని చెప్పి వాళ్ళకి తీసుకొచ్చి పెట్టేది హ్యాపీగా, ఎందుకంటే ఆడెవడో నాకు తెలీదు. ఇప్పుడు అతను ఎక్కడో పెద్ద మనిషి అని చెప్పినప్పుడు అతనికి డైనింగ్ టేబుల్ మీద మనకు తెలియని వ్యక్తికి పెట్టడం పెద్ద కష్టం ఉండదు. కానీ 10 సంవత్సరాలుగా మనకు తెలిసిన వ్యక్తికి ఒకసారి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అది ఎందుకు నేను అంత ఇబ్బంది ఎందుకు పడాలి అంటే ఏముండాలి? ఒక వ్యక్తికి ఫ్రంట్ లైన్ క్యారెక్టర్ ఇవ్వాలి అంటే ఏముండాలి? అతను ఒక్క టాలెంట్ ఉంటే సరిపోదు. అట్లా అనుకుంటే ఇండస్ట్రీకి నటించాలని వచ్చే ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. నాకు ఇచ్చిన క్యారెక్టర్ ఎవరికి ఇచ్చినా, ఇక్కడ ట్రై చేసే ఎవరికి ఇచ్చినా చేస్తారు. మెయిన్గా ఇప్పుడు ఇండస్ట్రీలో క్యాస్ట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఈ క్యాస్ట్ వల్ల కొంతమంది ఎంత టాలెంట్ ఉన్నా కాదు, నేను క్యాస్ట్ గురించి మాట్లాడట్లా, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడట్లా, పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడట్లా, ఇవేవి మాట్లాడట్లా. ఇప్పుడు మనకి ఒక క్యారెక్టర్ ఇవ్వాలనుకున్నప్పుడు ఎందుకు ఇవ్వాలి అని క్వశ్చన్ చేసుకుంటే, నేను క్వశ్చన్ చేసుకుంటే నాకు ఇవ్వడానికి ఒక రీజన్ కూడా కనపడదు. నాకుగా ఎందుకు కనిపించదు అంటే, నాకు ఇవ్వటం వల్ల ఏంటి వాళ్ళకి ఉపయోగం? నన్ను డెవలప్ చేయాలని ఎందుకు అనుకుంటాడు డైరెక్టరు? ఎందుకు అనుకోవాలి? నాకు టాలెంట్ ఉంది, అద్భుతంగా చేస్తాను, నేను మంచి స్ట్రక్చర్ ఉంది, ఇచ్చిన వరకు బాగానే చేస్తాను. 6 ఫీట్లు హైట్ లేకపోయినా నేను ఈ సినిమాలు చూసే వాళ్ళందరికీ నేను వెల్నోను. ప్లస్ నేను చాలా మోటివేషనల్ ప్రోగ్రామ్స్కి వెళ్తుంటా. నేను సర్వీస్ ఓరియంటేషన్లో ఉన్న అనాథ శరణాలయాలు, లేకపోతే కార్పొరేట్ స్కూల్సో గవర్నమెంట్ స్కూల్స్కో నన్ను మోటివేషన్కి పిలిస్తే వెళ్ళి మాట్లాడుతుంటా.
ఆ వీడియోస్ అన్నీ అందరూ చూస్తారు. ఇతను చేసే క్యారెక్టర్ విలన్ అయినా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి అని యూట్యూబ్ చూసే వాళ్ళకి, నా గురించి సెర్చ్ చేయాలనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. నేను చాలా మంచి వ్యక్తిని, నేను ఇస్తే బ్రహ్మాండంగా చేస్తానని నేను అనుకుంటా. నాకెందుకు ఇవ్వాలి ఎదుటి వ్యక్తి క్యారెక్టర్? అంటే నా టాలెంటే కదా, టాలెంట్ ఉంది కాబట్టి ఇవ్వాలి కదా. టాలెంట్ ఒక్కటే ఉన్నోడు దిల్ రమేష్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అదే ఇలా మీలాగా టాలెంట్ ఉన్న వాళ్ళని ఎందుకు తీసుకోవట్లేదు? తీసుకోకపోతే నేను ఇండస్ట్రీలోనే ఉన్నాను కదా. చిన్న చిన్న రోల్స్ కదా సార్, మెయిన్ లీడింగ్. ఇప్పుడు 25 years నుంచి మీరు ఉంటున్నారు కంటిన్యూటీగా, అండ్ మీకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడాను మీరు దాన్ని 100% క్యారెక్టర్ తగ్గట్టుగా మీరు చేస్తాను. ఇలాంటి ఆర్టిస్టులు ఇంకా చాలా మంది ఉన్నారు, సీనియర్ ఆర్టిస్టులు. బట్ వీళ్ళందరినీ కాదని ఒక విలనిజం కానివ్వండి, లేదంటే ఒక బాబాయ్ క్యారెక్టర్, ఇంకేదైనా అనదర్ క్యారెక్టర్ ఏదైనా సరే మంచి లీడింగ్ ఉన్న క్యారెక్టర్లో మన తెలుగు వాళ్ళనే తీసుకోవాలి అనేటటువంటి ఆలోచన ఎందుకు కలగట్లేదు అనేదానికి అసలు ఏం చెప్పలేము. ఇప్పుడు నేను అనుకుంటాను ఇవ్వాలని, నాకెందుకు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మొన్న రీసెంట్గా అల్లు అర్జున్ కూడా తెలుగు వాళ్ళ టాలెంట్ని గుర్తించాలి అందరూ అంటారు. అది ప్రతి డైరెక్టర్ ఇప్పుడు ప్రతి డైరెక్టరు మన వాళ్ళకి మనం ఇవ్వాలి, మన వాళ్ళకి చేయాలంటారు కానీ ఎవరో అందరూ అసలు ఇవ్వకపోతే తెలుగు వాళ్ళు ఎందుకు యాక్ట్ చేయకుండా ఉంటారు? కొన్ని సినిమాల్లో తెలుగు వాళ్ళు అద్భుతంగా చేస్తున్నారు కదా. ప్రెసెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే లైక్ ఈ మూవీ ఏంటిది, అది వేణు డైరెక్షన్, బలగం దాంట్లో అంతా తెలుగు వాళ్ళే కదా చేసింది. ఇప్పుడు బలగం మూవీ టీం ఉన్నారు, ఆ టీం అంతా కూడా తెలుగు వాళ్ళే, అండ్ తెలంగాణ స్లాంగ్ పర్ఫెక్ట్ గా వచ్చిన వాళ్ళే. ఇలాంటి వాళ్ళు న్యూ ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో ఇలాంటి వాళ్ళు కూడా వస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. మరి ఇచ్చారు కదా దాంట్లో తెలుగు వాళ్ళకి ఇస్తున్నారు. బట్ ఇక్కడ నుంచి కూడా అందరూ ప్రమోట్ చేస్తున్నారు తెలుగు వాళ్ళని ఇవ్వండి. బట్ మీ జనరేషన్ టైం ఏదైతే ఉందో ఆ టైంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు మెయిన్ లీడింగ్ క్యారెక్టర్స్ అనేవి ఇప్పుడు బలగం సినిమాలో ఉన్నాడు కూడా మా టైం నుంచి ఉన్నోళ్ళే. వాళ్ళకి అప్పటిదాకా అసలు ఎస్టాబ్లిష్మెంట్ లేదు, అసలు కనపడకుండా ఉన్నవాళ్ళని తీసుకొచ్చి ఫ్రంట్ లైన్లో పెట్టారు. వాళ్ళు ఎవరు నిన్నగాక మొన్న ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ, ఉన్నోళ్ళే. కాకపోతే ఒకటైతే నిజం, ఇప్పుడు నేను అనుకుంటున్నది కాదు, నేను ఒకవేళ ఎక్కువ నా మీద నేను ఎక్కువ కాన్ఫిడెన్స్ పెట్టుకొని నేను అనుకుంటుంటే ఎక్కువ మంది తెలుగు వాళ్ళకి రావట్లేదు అన్నది నిజం. ఎందుకు రావట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఎవరికి తెలియదు. ఎందుకు ఇవ్వాలని క్వశ్చన్ చేస్తే వాళ్ళకి నాకు ఇవ్వటం వల్ల ఏదన్నా ఉపయోగం లేదేమో, లేకపోతే నేను ఇంకా ఏదన్నా అడిషనల్గా ఇంకేదన్నా చేయాలేమో, నా ప్రయత్నం లోపం ఉందేమోనని ఒక్కోసారి ఫీల్ అవుతాను నేను. బట్ అయినా నా ప్రయత్నం లోపం ఉంటే నేను 25 yearsగా 238 సినిమాలు డెఫినెట్గా యాక్ట్ చేయను. నా క్యారెక్టర్ ఏదన్నా మైనస్ ఉన్నా, నా టైం సెన్సు, డెడికేషను, లేకపోతే యాక్టింగ్ పెర్ఫార్మెన్స్, వీటిల్లో ఏమాత్రం ఏదన్నా అసలు ఇండస్ట్రీకి ఈడు అవసరం లేదనుకుంటే ఇండస్ట్రీ స్పేర్ చేయదు. నా కళ్ళ ముందు కొన్ని 100 మంది వెళ్ళిపోయారు, స్పేర్ చేయదు. బట్ స్పేర్ చేస్తుంది కదా, ఇప్పటికీ నేను యాక్ట్ చేస్తున్నాను కదా, హెల్తీగా ఉన్నాను, యాక్ట్ చేస్తున్నాను కదా. బట్ అది ఎక్కడో ఎవరో ఇస్తారు. ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్ చాలామంది చాలా బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేస్తున్నారు. నేను ఫ్రంట్ లైన్లో సినిమాకి మెయిన్ పనికొచ్చే క్యారెక్టర్లు చాలా సినిమాలు ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాను. బట్ అది ఒక్కసారి ఇవన్నీ ఓవర్కమ్ అయ్యి చేసిన సినిమా బ్లాస్ట్ అయ్యి దాంట్లో అద్భుతమైన క్యారెక్టర్ మళ్ళీ చేస్తే అప్పుడు నేను చెప్పిన ఈ డైరెక్టర్స్కి ఎవరికి ఆ ప్రాబ్లం ఉండదు. అంటే యూజువల్గా కనపడదు. ఆ సినిమాలో గొప్ప క్యారెక్టర్ చేసి ఆ క్యారెక్టర్ వల్ల సినిమా హిట్ అయింది కాబట్టి తెచ్చి పెట్టేయండి అంటారు. అది పడిందాకా స్ట్రగుల్ తప్పదు. బట్ ఒకటే స్ట్రగుల్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను 25 ఏళ్లుగా స్ట్రగ్లర్ని. నాకు ఒక అద్భుతమైన ఫేము ఒక 5 సంవత్సరాల క్రితం వచ్చి ఉంటే ఒక సినిమాలో గొప్ప క్యారెక్టర్, మీరు అన్నారు అసలు ఫుల్ లెంత్ ప్రైమ్ క్యారెక్టర్స్ ఎందుకు రావట్లేదు, వచ్చి ఉంటే 5 ఏళ్ల క్రితం, 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు చేస్తే నేను ఫేడ్ అవుట్ అయిపోయేవాడిని. అంతే కదా. ఇప్పుడు ఎదిగి అంతే. అప్పుడు వేరే కష్టాలు ఉంటాయి. ఫుల్ ఫేమ్ వచ్చిన తర్వాత వేరే కష్టాలు ఉంటాయి. అప్పుడు డైల్యూట్. ఇప్పుడు ఒక చెట్టు ఎదుగుతూ ఉంటే బాగుంటుంది, ఫుల్ ప్రెజర్కి ఎదిగిన తర్వాత పడిపోవటమే కదా. ఇంకా అది కామన్ కదా. ఇండస్ట్రీలో టైం ఇంపార్టెంట్. టైంకున్న ఇంపార్టెన్స్ మనిషికి ఉండదు ఇండస్ట్రీలో.
నువ్వు ఎవరినైనా తీసుకో, టాప్ మోస్ట్ అసలు 7-8 నేషనల్ అవార్డు తీసుకున్న ఆర్టిస్టులకు కూడా ఎదగటం కొంతవరకు ఉంటుంది, ఆ స్పాన్ అయిపోయిన తర్వాత పడిపోవటమే. అది ఏజ్ ఫ్యాక్టర్స్ కావచ్చు, పెర్ఫార్మెన్స్ రొటీన్ అవటం కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ఇప్పుడు ఇండస్ట్రీలో పూర్తిగా ఉండాలనుకొని వచ్చిన నాలాంటి వాళ్ళకి ఎర్లీగా బ్రేక్ వస్తే ఎర్లీగా ఎగ్జిట్ ఉంటుంది. ఎర్లీగా ఎగ్జిట్ అయిన తర్వాత ఒకసారి ఆర్టిస్ట్ అన్న ఫోకస్ పడిన తర్వాత నేను వెళ్ళి వేరే పని చేయలేను, ఇంకా బయటికి వెళ్ళి వేరే పని, యాక్టింగ్ ఒకటే చేయగలం. యాక్టింగ్ తెలిసిన వాళ్ళు స్ట్రగ్లర్గా ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఫుల్ ప్లెడ్జ్డ్గా బ్రేక్ రాలేదు అనుకుంటున్నంత కాలము నేను ఆ బ్రేక్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఇన్నేళ్ళు చేసాం కాబట్టి. అది ఆ బాధ ఉంటే అసలు ఉండవు ఇక్కడ, బాధ ఉండదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చెప్పగలగాలి మనం. చెప్పలేకపోతే అంత నేరేట్ చేసి నీకు చెప్పలేనప్పుడు డెఫినెట్గా నేను బాధపడుతుంటా. నేను అసలు ఇక్కడ ఉండాల్సిన వాడిని కాదు, నాకు ఎవరు ఇవ్వట్లేదు అంటే అది ఆ నెగిటివ్ థాట్స్ చాలా అసలు ఆ నెగిటివ్ థాట్స్ ఉంటే వాడు అసలు ఇంకెందుకు పనికిరాడు. బట్ నేను ఏమీ లేకుండా వచ్చి ఒక సినిమా వాళ్ళు నన్ను ప్రమోషన్లోకి వాడుకునే రేంజ్కి, లేకపోతే ఒక ఎస్ఆర్ మీడియా అనేది నన్ను పిలిచి పర్సనల్గా ఇంటర్వ్యూ ఎందుకు చేస్తుంది? ఇండస్ట్రీలో మీరు ఎవరినైనా పిలిచి ఇంటర్వ్యూ చేస్తారా? ఎస్ఆర్ తెలుగు మీడియాకి ఒక రేంజ్ ఉంది, దానికి ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఇంత రేంజ్ ఉంది. ఈ రేంజ్కి ఉన్న ఈ మీడియా ఒక వ్యక్తిని పిలిచి ఇంటర్వ్యూ చేస్తే ఆ వ్యక్తి వల్ల మీడియాకి హెల్ప్ అవ్వాలి కదా. హెల్ప్ అవుతాడు అనుకున్న వ్యక్తినే కదా పిలుస్తారు. అంతేగాని ఇండస్ట్రీలో నేను 15 ఏళ్ళ నుంచి ఉన్నానండి అనగానే వాడు ఎవడో తెలియకుండా మీరు ఇక్కడ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయరు కదా. ఆ స్టేజ్కి నేను వచ్చానంటే నాకు కొద్ది గొప్ప జనాల్లో ఐడెంటిటీ వచ్చిందనే కదా. అంత ఐడెంటిటీ వచ్చిందంటే నేను కారులో తిరిగే అంత ఎర్నింగ్ నాకు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఉందనే కదా అర్థం. మరి ఆ రికగ్నైజేషను, ఆ రెస్పెక్టు అదంతా వదిలేసి నాకు ఎక్కడో ఉన్నది అది రాలేదని బాధపడుతుంటే అది ఎందుకు వస్తుంది నీకు? నీ ఫాదర్ ఏమన్నా సినిమా యాక్టరా, లేకపోతే నీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా సినిమాలతో ముడిపడి ఉందా? నిన్ను ఎవరైనా ఎంకరేజ్ చేసి ఒక 10 సినిమాలు నీకు ఇప్పిస్తే నువ్వు 11వ సినిమా నుంచి వేస్ట్ అయిందా? కాదు కదా. ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక క్యారెక్టర్ సంపాదించుకుంటా నేను ఒక బిల్డింగ్ కట్టుకున్నానంటే ఆ బిల్డింగ్కు పునాది తవ్విన మట్టి కూడా నేను తవ్వుకున్నదే కదా, నా ఎస్టాబ్లిష్మెంటే కదా ఇదంతా. సో ఒక సపరేట్ ప్రపంచానికి వచ్చి రైతు కొడుకు రైతు అవ్వటం ఈజీ, ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఐఏఎస్ అవ్వటం ఈజీ. రైతు కొడుకు ఐఏఎస్ అవ్వటం కష్టం. అది అయినప్పుడు అది ఐఏఎస్లో ఆ అచీవ్మెంట్, ఐఏఎస్లో మళ్ళీ ఐఏఎస్ అయిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి పనికిరాని డిపార్ట్మెంట్లో కూడా ఐఏఎస్లు ఉంటారు. సో పనికిరాని డిపార్ట్మెంట్కి పబ్లిక్తో సంబంధం లేని దానికి కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. అక్కడ నాకు ప్రిన్సిపల్ సెక్రటరీ రాలేదని బాధపడితే మరి ఐఏఎస్ అయింది, ఆ అచీవ్మెంట్ ఏమైనట్టు? ఇంకా ముందు దానికి హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. ఎస్ ఐ విల్ గెట్ ఐఏఎస్ అనేది ఉండాలి కదా. ఆ తర్వాత కదా నువ్వు ప్రిన్సిపల్ సెక్రటరీ నీ ఎక్స్పీరియన్స్తో అవుతావు. మరి ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి నేను 25 ఇయర్స్గా నా ఫ్యామిలీని లీడ్ చేసుకుంటా, నా క్యారెక్టర్ చెడిపోకుండా సొసైటీలో ఒక గుడ్ అచీవ్మెంట్ చేసిన ఒక మనిషిగా ఐడెంటిటీ ఉండి, ఎదుటోళ్ళందరూ బయటికి వెళ్తే ఒక 10 నిమిషాలు నిలబడితే నలుగురు సెల్ఫీ సార్ మీరు సినిమా యాక్టర్ కదా అని అడిగే అంత ఐడెంటిటీ నేను తెచ్చుకొని, ఈ క్యారెక్టర్లు ఇచ్చిన డైరెక్టర్లు ఇంతమంది ఉండి ఇంతమంది హెల్ప్ చేసిన వాళ్ళు అందరిని వదిలిపెట్టి నాకు ఎవడో ఆ పెద్ద క్యారెక్టర్ ఇవ్వలేదని బాధపడుతుంటే అర్థం లేదు కదా. దానికి ఉండాలి, ప్రయత్నం ఉండాలి. సినిమా ఇండస్ట్రీ పెద్ద ఓషన్ లాంటిది, ఒక సముద్రం లాంటిది కాబట్టి ఆ సముద్రంలో మనం అలలు వచ్చే దగ్గర ఆగిపోకుండా ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కానీ అసలు సముద్రంలో అలలను తట్టుకొని వెళ్ళగలుగుతున్నాం కదా ఏదో ఒక రకంగా. వెళ్ళగలిగే శక్తి ఉన్నందుకు ఆనందపడాలి, ఇంకా వెళ్ళాలి. అందుకని నేను అసలు అక్కడికి వెళ్ళలేకపోతున్నాను, ఇక్కడ నుండి బాధపడితే అలలు ఏం చేస్తాయి, తీసి కొడితే బయట వెళ్ళి పడతాం ఇసుకలో, ఇంకా మళ్ళీ సముద్రం దగ్గరకు కూడా రాలేము. సో ఒక ఇండస్ట్రీ కూడా అంతే, జస్ట్ సాటిస్ఫాక్షన్ ఉండాలి ఖచ్చితంగా. మనం అచీవ్ చేస్తూ వెళ్తున్నాం కాబట్టి ఫైనల్గా రీచ్ అవ్వాలి. సో మీకు రీచ్ అవ్వడానికి ఇంకా టైం ఉందని భావిస్తున్నారు? డెఫినెట్గా ఉంది. ఇప్పుడు అయింది 25, ఇంకా 25 ఇయర్స్ ఉంటుంది. అండ్ మీరు అన్నట్లుగా ఇండస్ట్రీ అనేది ఒక మహా పెద్ద సముద్రం. సో మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఇండస్ట్రీ ఎలా ఉంది, ఇప్పుడు ప్రెసెంట్ ఇండస్ట్రీ ఎలా ఉంది, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? తెలుగు ఇండస్ట్రీ కామన్, బట్ మీరు అప్పటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వేరు. ఏంటి ఆ డిఫరెన్స్? డిఫరెన్స్ ఏమీ లేదు. కమిట్మెంట్లో
కాన్ఫిడెన్సు కమిట్మెంట్లో కొంచెం తేడా ఉంది. అంటే కళాకారులు కళల కోసం బ్రతుకుతారు అనేది అప్పుడు, అంటే నేను వచ్చినప్పుడు యాక్టర్ అన్నవాడు, యాక్ట్రెస్ అన్నది కళ, అంటే దాన్ని చెయ్యాలి, ఎక్కువ యాక్ట్ చేయాలి, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలనేది 90% ఉండేది. ఇప్పుడు ఏంటంటే కళాత్మకం, కళ అనేది పోయి ఆ ప్లేస్లో మనీ వచ్చింది. అంటే ఇప్పుడు మనీకి వాల్యూ పెరిగి కళాకారుల్లో కూడా కళ పట్ల ఇంట్రెస్ట్ తగ్గిందని నా పర్సనల్, నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటంటే మనీ ఇది ఎక్కువైపోయింది. మనీ అదే డబ్బు పాత్ర ఎక్కువైపోయింది జనాల్లో, సొసైటీలో. అది నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇప్పుడు బయట ఎలా ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అలాగే ఉంటుంది కదా. అప్పటికి ఇప్పటికి తేడా అదే. కాకపోతే అప్పుడు టెక్నాలజీ ఇంత లేదు, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. అదే అంతకుముందు టెక్నాలజీ చాలా తక్కువగా ఉంది. అవును. బట్ ఇప్పుడు చూసుకుంటే టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు ఏదైనా సరే మనీ అనేది ఇన్వెస్ట్ చేయడం తగ్గాలి. బట్ ఇప్పుడు ఇంకా వేల కోట్లు అనేది బడ్జెట్ పెడుతున్నారు. ఒక మూవీ కానివ్వండి, ఏదైనా కానీ వేల కోట్లు బడ్జెట్ అనేది పెంచేసుకుంటూ పోతున్నారు. ఏంటి అసలు దీనికి కారణం? టెక్నాలజీ పెరిగినప్పుడు మనీ ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గాలి కదా. అలా తగ్గాలి, కరెక్ట్. టెక్నాలజీ పెరిగితే వర్క్ ప్రెజర్ తగ్గాలి, వర్క్ ఈజీ అవ్వాలి. కానీ వర్క్ ఈజీ అయింది, వర్క్ ప్రెజర్ తగ్గింది, కానీ ప్రెజర్ పెంచుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు తెలుగు మార్కెట్ చాలా వ్యాస్ట్ అయిపోయింది, వరల్డ్ వైజ్ వెళ్ళిపోయింది తెలుగు సినిమా అనేది. ఇప్పుడు ఈ మధ్యనే ఒక 5-6 సినిమాలు, తెలుగు సినిమాలు ఇండియన్ సినిమాని షేక్ చేశాయి. అంత పెరిగింది. స్పాన్ పెరిగినప్పుడు ఒక తెలుగు పీపుల్ని సాటిస్ఫై చేయడమే కాదు డైరెక్టర్ల పని. ఇప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్న ప్రతి వాళ్ళది ఇమాజిన్ చేసుకొని వాళ్ళు ఏ టెక్నాలజీ వాడుతున్నారు, మనం ఎలా దాన్ని ఓవర్కమ్ చేయాలన్న ఫీల్తో ఇంతకుముందు 4 వర్క్ చేసేది ఇప్పుడు 40 మంది వర్క్ చేయాల్సి వస్తుంది. ఎందుకు? ఎక్కువ మందిని సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు నేను బిగినింగ్లో వచ్చినప్పుడు ఫిల్మ్ ఆడేవాళ్ళు, నేను ఫిల్మ్ సినిమాలు దాదాపు ఒక 40-50 ఫిల్మ్లో సినిమాలు చేశాను. అప్పుడు ఫిల్మ్ రన్ అవుతుందంటే 400 ఫిల్మ్ ఒక క్యాన్ వచ్చేసి 12,000-13,000 రూపాయలు ఉండేది. అది 400 మీటర్స్ 400 ఫీట్స్ ఉండేది ఒక క్యాను. అది తిరుగుతూ ఉంటే డబ్బులు కనపడేది అప్పుడు. ఇప్పుడు డిజిటల్ అయిపోయిన తర్వాత ఎవరికి ఏం తెలియట్లా ఎంత అవుతుంది ఏంటి అని. అది ఫిల్మ్ కాస్ట్ కాదు, డిజిటల్ పెడితే ఎంత తీసినా అంతే అని చెప్పేసి ఎక్కువ షాట్లు, నెంబర్ ఆఫ్ షాట్లు తీసి నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ వర్కింగ్ పెరిగింది. పెరగడానికి రీజన్ కూడా ఉంది. చిన్న సినిమా అయినా నా సినిమా 4 భాషల్లో రిలీజ్ అవ్వాలని డైరెక్టర్ అనుకుంటాడు. అనుకున్నప్పుడు మలయాళీ వాళ్ళ వేవ్ లెంత్ ఒక రకంగా ఉంటుంది, తమిళ్ ఒక రకంగా ఉంటుంది, తెలుగు వాళ్ళది ఒక రకంగా ఉంటుంది. అన్ని ఆస్పెక్టుల్లో డైలాగులు రావాలి, అన్ని ఆస్పెక్టుల్లో ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ ఉండాలి, అన్ని ఆస్పెక్టుల్లో లొకేషన్ ఉండాలి. ఇవన్నీ ఉండాలనుకున్నప్పుడు ఆబ్వియస్గా డైరెక్టరు టేకింగ్ టైం పెరుగుతుంది. టేకింగ్ టైం పెరిగితే ప్రతి నిమిషం డబ్బుతో, షూటింగ్ టైం ప్రతి గంట డబ్బుతో ఇది ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా డేస్ ఆఫ్ వర్కింగ్ పెరిగేసరికి నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఆర్టిస్టులకు పెరుగుతుంది, టెక్నీషియన్స్కి పెరుగుతాయి, టెక్నికల్ ఎక్విప్మెంట్కి పెరుగుతుంది, ఆటోమేటిక్ బడ్జెట్ పెరుగుతుంది. మరి బడ్జెట్ పెరుగుతుందంటే తెలిసే కదా పెరుగుతుంది. అది అప్పుడు 4 లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి 4 లాంగ్వేజ్లో హిట్ అయితే డబ్బులు వస్తాయి, బోల్డ్ డబ్బు బిజినెస్ అవుద్ది కదా. సో ఆ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి దాన్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. నష్టాలు ఏ రేంజ్లో ఉంటాయో లాభాలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. లాభాలు ఒక సినిమా మొత్తం వాషౌట్ అయిందంటే మొత్తం పెట్టిన డబ్బులన్నీ పోతాయి. మరి బిజినెస్ కదా అది. జాబ్ ఇప్పుడు నెలకు 4,000-10,000 శాలరీ తీసుకొని పనిచేయటం వేరు, ఆ ఆఫీసుని నడిపించే బిజినెస్ చేసేవాళ్ళది. వస్తే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే ఎంప్లాయీస్కి ఇవ్వరు, నష్టం వస్తే ఎంప్లాయీస్ పెట్టుకోరు. అలాగే ఇక్కడ టెక్నీషియన్ల ఆర్టిస్టులకి నష్టనాభాలతో సంబంధం లేదు, అది ఓన్లీ ప్రొడ్యూసర్కే సంబంధం, డైరెక్టర్కి సంబంధం. డైరెక్టర్ చేస్తున్నాడు, ప్రొడ్యూసర్ ఇష్టపడి చేస్తున్నారు కాబట్టి బడ్జెట్, ఇష్టపడి బడ్జెట్ పెరుగుతుంది, కొన్ని ఇష్టం లేకుండా సిచ్యువేషన్ డిమాండ్ చేసి కూడా పెరుగుతున్నాయి. సో అదంతా ఆర్టిస్టులుగా మాకేం పెద్ద సంబంధం ఉండదు అది. కాకపోతే మీరు అడిగారు కాబట్టి పెరగడానికి ఇవన్నీ రీజన్స్ ఉంటాయి. వరల్డ్ వైజ్ వెళ్ళిపోయింది కాబట్టి తెలుగు ఫిల్మ్ అనేది కొంతమంది ఇష్టపడి పెడుతున్నారు, అంత డబ్బులు పెట్టి నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ చేసి క్వాలిటీ ఇస్తున్నారు. దానికి రిఫ్లెక్షన్ కూడా ఉంది కదా, బోల్డ్ సినిమాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ప్రభాస్ గారు ఇప్పుడు మొత్తం సౌత్ ఇండియాలో ఇక్కడ ఉన్న ప్రభాస్ గారు ఇప్పుడు ఇండియా మార్కెట్ని శాసిస్తున్నాడు. అలాగే పుష్ప 1 ఏ రేంజ్కి వెళ్ళింది, పుష్ప 2 ఇప్పుడు షూటింగ్ ఏంటి, RRR ఏంటి, బాహుబలి ఏంటి. చిన్న సినిమా కూడా మన కన్నడ నుంచి వచ్చిన చిన్న సినిమా కూడా వరల్డ్ వైజ్ వెళ్ళిపోతున్నాయి.
సో పాన్ ఇండియాకి వెళ్ళిపోతుంది. దాంట్లో తెలుగు సినిమా మంచి మార్కెట్ని చేసుకుంది కాబట్టి ఆ రేంజ్ ప్రొడక్షన్ వాల్యూస్తో సినిమాలు చేశారు కాబట్టి వచ్చింది ఆ రేంజ్. అన్నీ ఆ రేంజ్కి వెళ్ళకపోవచ్చు, కానీ తెలుగు సినిమా అనగానే ముందు అవి గుర్తు వస్తాయి కదా ఇంటర్నేషనల్గా. ఆ రేంజ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నాన్ని ఎక్కడ మనం తప్పు పట్టకూడదు. ఆ ప్రయత్నం ఎవరో కావాలని చేసేది కదా, అది ఆ ఫ్లో ఎలా తీసుకెళ్తుందో. ఫ్రమ్ ద గుణమ్మ కథ సినిమా చేసేటప్పుడు కూడా, తర్వాత 90స్కి వచ్చేసరికి సింహాసనం కృష్ణ గారు చేసేటప్పుడు కూడా ఈ కామెంట్స్ అన్నీ ఉన్నాయి. అప్పట్లో 25 లక్షలు 30 లక్షలు సినిమాకి పెడుతుంటే పిచ్చా ఏంటి, ఇంత డబ్బులు ఏంటి, ఇంత సినిమా ఏంటి, అసలు ఎక్కడ వస్తాయి డబ్బులు అనుకుంటే కొట్టింది అప్పట్లోని సింహాసనం. అట్లా ఈ సక్సెస్ రేటు, ఈ ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఉంటాయి. ఎప్పుడు తెలుగు వాళ్ళకి కరెక్ట్గా క్యారెక్టర్లు ఇవ్వట్లేదు అనేది ఇప్పుడు 25-30 ఏళ్ళగా వింటున్నాం. అది ఇవ్వట్లేదంటే ఎవరు ఇస్తున్నారంటే అందరికి ఎవరు. దాంట్లో ఈ కొత్త నీరు వచ్చినాయి అనుకోండి, పాత నీరు చెరువులో ఉన్న నదిలో ఉన్న పోవాల్సిందే. ఎలాగే ఉంటాయి, నువ్వు వెనకే ఉన్నంటే కొత్త అవి ఆగదు కదా అక్కడ, అవి వస్తాయి ఇవి వెళ్ళిపోతాయి. అది ఇండస్ట్రీలో టైం. కాకపోతే మనం ఆ ఉన్న టైంలో ఎంతవరకు మనం గెయిన్ అయిన దాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటున్నాం. ఇప్పుడు నేను ఈ స్టేజ్కి రావడానికి 25 years కష్టపడ్డాను. నేను నెగ్లిజెన్సీ ఉంటే 1 month చాలు మొత్తం పోవటానికి. అసలు ఇంకా పైకి వెళ్తామా లేదని పక్కన పెడితే ఉన్నది నిలబెట్టుకోవాలి కదా, అది ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళకి. అండ్ అలాగే మీరు ఒక వ్యవసాయ ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఒక రైతు బిడ్డలు. సో మీలాగే ఎంతోమంది కూడా విలేజెస్ నుంచి లేదంటే సిటీస్లో అయినా సరే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఒక ఆర్టిస్ట్గా మనం ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి వచ్చేవాళ్ళు ఉంటారు. అంటే మీరు ఎలా అయితే మంచి ప్రొఫెషన్లో ఉండి దాన్ని మిడిల్లో డ్రాప్ అవుట్ చేశారు, అండ్ మీరు కానివ్వండి, కోటా గారు కానివ్వండి, చాలా మంది ఉన్నారు సినీ ఇండస్ట్రీలో. అప్పట్లో చాలా మంది కూడా మంచి జాబ్స్ చేసే వాళ్ళందరూ కూడా సినిమా మీద ఉన్నటువంటి పిచ్చితోనే అలాంటి జాబ్ని వదిలేసేసి వచ్చారనమాట. సో వచ్చారు అండ్ అలాగే అందరూ సక్సెస్ అయ్యారు. అండ్ ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్స్ వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? అప్పుడు మేము వచ్చిన టైంలో, మాకంటే ముందుగా వచ్చిన టైంలో ఇండస్ట్రీ గురించి ఎవరికి తెలీదు. ఇక్కడ ఏదో రూమర్స్ ఉండేది, అది చెప్పేది బుక్స్ ద్వారా వస్తే, వీక్లీస్ ద్వారా వస్తే వింటుండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఇండస్ట్రీ గురించి కానీ అసలు ఈ ప్రపంచంలో ఏదైనా ఇప్పుడు తెలుసుకోవటం పెద్ద కష్టం కాదు. ఇప్పుడున్న సర్కమ్స్టెన్స్లో నీకు ఏదైనా ఈజీగా తెలిసిపోతుంది. మా జనరేషన్ అప్పుడు అసలు అడిగితే కూడా తెలియదు. హైదరాబాద్ ఎలా వెళ్ళాలంటే అది ఒక రోజు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ తెలిసేది కాదు. ఏ బస్సు ఎక్కాలి, ఎక్కడ దిగాలి, దిగితే ఎక్కడి నుంచి ఎక్కడ. ఇప్పుడు అలా కాదు, సెల్ ఫోన్ చేతిలో ఉంటే అసలు ఎవరు ఏమీ చెప్పాల్సిన పని లేనంతగా టెక్నాలజీ పెరిగిపోయింది. కానీ ఎంత పెరిగినా మనం అన్నం తినాలంటే వండాల్సిందే. అదే విధంగా సార్ మీ అనుభవం చాలా మెయిన్ కదా, ఏదైనా చెప్పేదానికి అనుభవంతో చెప్పేదానికి డెఫినెట్గా తేడా ఉంటుంది. అప్పుడు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేసిన తర్వాత వచ్చేవాళ్ళు, లేదంటే ఎక్స్పీరియన్స్తో పాటు చదువు లేకుండా చిన్నప్పటి నుంచి ఉండేవాళ్ళు ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, మెడికల్ గ్రాడ్యుయేట్స్, చాలామంది ఎంబీఏ చేసి బిజినెస్ గ్రాడ్యుయేట్స్ బోల్డ్ మంది ఇండస్ట్రీకి వస్తున్నారు, ప్రొఫెషన్గా తీసుకుంటున్నారు. ప్రతి ప్రొఫెషన్లో స్ట్రగుల్ ఉంటుంది, అలాగే ఇండస్ట్రీలో కూడా స్ట్రగుల్ ఉంటుంది. అయినా కూడా మేము ఓవర్కమ్ చేసి వస్తాము అని ఇండస్ట్రీకి వస్తాం. ఇండస్ట్రీ అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు రీల్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ ఉంది, బోల్డ్ ఉన్నాయి. ఎవరికి వాళ్ళే సెల్ఫ్ షూట్ చేసి పెట్టుకున్నా కూడా నేను ఆర్టిస్ట్ అన్న సాటిస్ఫాక్షన్ ఉన్నాయి. వేరే ప్రొఫెషన్ జాబ్స్ చేసుకునే వాళ్ళు చేస్తున్నారు, బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు. దీనికి ఇంతవరకే ఇది బార్డర్ అనేది చెదిరిపోయింది అంతా. సినిమా ఇండస్ట్రీ అనేది, లేకపోతే టీవీ ఇండస్ట్రీ కానీ సినిమా ఇండస్ట్రీ కానీ మనం బయట నుంచి చూసే అంత ఈజీ కాదు. నువ్వు వన్స్ ఒకసారి యాక్టర్ అవ్వటం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు యాక్టర్ అవ్వటం పెద్ద కష్టం కాదు. దాన్ని లాంగ్ టైం ప్రొఫెషనల్గా కొనసాగించడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమైన పని. ఎందుకంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ప్రతిరోజు వచ్చే ఫీల్డ్ ఇది. దీనికి ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు, దీనికి బాగుండాలన్న పని లేదు, లేకపోతే డిగ్రీ చదివి ఉండాలన్న ఇది లేదు, నీకు జ్ఞానం ఉండాల్సిన పని లేదు. అసలు ఏ సూటబిలిటీ అవసరం లేనిది ఈ ఫీల్డ్. ఎవరైనా రావచ్చు, ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు. దాంట్లో ఎంతమంది సక్సెస్ అవుతారు? సక్సెస్ అనేది వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ సక్సెస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అసలు అది దానికి ఏమి సక్సెస్ అంటే నువ్వు 10 సినిమాల్లో చేయగానే సక్సెస్ అయినట్ట,
లేకపోతే 10 లక్షలు 10 లక్షలు 20 లక్షలు సంపాదిస్తే సక్సెస్ అయినట్ట ఇక్కడ ఒక ఫీల్డ్లో నేను సక్సెస్ అయిన దానికి ఏంటి అర్థం ఏంటి అసలు నేను విజయవంతం అయ్యానంటే ఒక మనిషి ఒక ఫీల్డ్లో ఉండి సర్టన్ ఫీల్డ్లో ఒక 20-25 ఇయర్స్ అదే ప్రొఫెషన్లో ఉండి అదే ఎర్నింగ్ చేసిన మనీతో నువ్వు లైఫ్ లీడ్ చేస్తుంటే నీకే బ్యాడ్ హ్యాబిట్స్ రాకుండా నువ్వు సొసైటీలో ఒక రెస్పెక్టెడ్ పర్సన్గా ఎదిగితే నా దృష్టిలో సక్సెస్. అది ఆ సక్సెస్ ఇక్కడ రావాలంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు దాని మీదనే డిపెండ్ అయ్యి సినిమా ఇండస్ట్రీలో లేకపోతే టీవీ ఇండస్ట్రీ మీద యాక్టింగ్ చేస్తానని లైఫ్ లీడ్ చేయాలి అనే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ఏదన్నా ప్రొఫెషన్లో సర్టన్ ఇన్కమ్ జనరేట్ అయ్యేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సర్టన్ ఇన్కమ్ ఫస్ట్లో జనరేట్ అవ్వదు. మీరు ఫేమస్ యాక్టర్స్ని తీసుకున్నా కూడా కమర్షియల్గా ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంటే సప్లై తక్కువ ఉంటే, డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తగ్గితే ఆ వస్తువుకి రేటు ఉంటుంది. ఎకనామిక్స్లో చెప్పాలంటే డిమాండు తక్కువ ఉండి సప్లై ఎక్కువ ఉంటే ఆ వస్తువుకి రేటు ఉండదు. ఎందుకంటే వాళ్ళు 10 మంది వస్తే 20 వస్తువులు అక్కడ ఉంటే 10 మంది వాటిని కొనడానికి వచ్చినప్పుడు డెఫినెట్గా తక్కువకి అమ్మాలాడు. సో ఇక్కడ ఏంటంటే సప్లై ఎప్పుడు ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఈ ఫీల్డ్లో నీకు సూటబిలిటీ ఉండేవాళ్ళు తక్కువ ఉండొచ్చు, ఒక మంచి విలన్ క్యారెక్టర్కి తక్కువ ఉండొచ్చు, కానీ ఎవరైనా పర్లేదనుకుంటే చాలామంది ఉంటారు. అలాంటి ఫీల్డ్లో నీకు నువ్వుగా డిమాండ్ క్రియేట్ చేసుకోవాలి. నీకు నువ్వుగా డిమాండ్ క్రియేట్ చేసుకోవాలంటే చాలా టైం స్పెండ్ చేయాలి ఇక్కడ. అది అందరికీ తెలిసే అంతకాలం నువ్వు ఉండాలి ఇక్కడ. ఆ లోపే నీకు ఫైనాన్షియల్గా నువ్వు స్టెబిలిటీ లేకపోతే ఫిజికల్గా వీక్ అవుతావు. ఇంకొకటి ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నేను 4 సంవత్సరాలు సినిమాల్లో కనపడకపోయినా, నాకెవరు అవకాశాలు ఇవ్వకపోయినా, నేను 5వ సంవత్సరంలో మళ్ళీ ఇలాగే కనపడాలి ఒక డైరెక్టర్కి. అలా కనపడాలంటే నీకు ఎకనామికల్ స్టామినా ఉండాలి కదా, నీ మెయింటెనెన్స్ తగ్గకూడదు. నీకు ప్రొఫెషన్లో ఇప్పుడు అప్ అండ్ డౌన్స్ చాలా కామన్ ఈ ఫీల్డ్లో. ఒకసారి మీకు 10 సినిమాల్లో వరుసగా కనపడిన ఆర్టిస్ట్ తర్వాత కనపడ్డు, అరే ఇతను చాలా సినిమాల్లో వచ్చేవాడు ఇప్పుడు రావట్లేదు అంటే కారణం ఏంటో తెలియదు. అతనికి హెల్త్ బాగలేక రెస్ట్ తీసుకుంటా అవాయిడ్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఏదో సినిమాలో ఒక మిస్టేక్ చేసి అది ఇండస్ట్రీలో స్ప్రెడ్ అయిపోయి తర్వాత అతనికి సినిమాలు రాకపోయి ఉండొచ్చు, లేకపోతే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండే ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉండొచ్చు. మళ్ళీ వచ్చినప్పుడు నీకు రావాలంటే నువ్వు యాజ్ అన్ యాక్టర్గా అలాగే ఉండగలగాలి. ఉండాలంటే నీకు ఫైనాన్షియల్గా నువ్వు మెయింటైన్ చేసుకోవాలి. సో అది ప్రాపర్గా మెయింటైన్ చేసుకొని ఒక ప్లానింగ్ ఫిక్స్ చేసుకొని అప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ట్రై చేయాలి. సో మీరు చెప్తున్నట్లుగా మరి ఎకనామిక్ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఎలా ఉండాలి ఏంటి మీకు ఒక అవగాహన ఉంది. మరి ప్రెజెంట్ మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? నేను చాలా బాగున్నాను. చాలా ఉన్నాయని మీకు తెలుసు, బట్ మాకు ప్రేక్షకులకి తెలియదు కదా. నేను చాలా అద్భుతంగా ఉన్నాను. నేను ముందు నుంచి చాలా ప్రాపర్గా ప్లాన్ చేశాను, ప్లాన్ చేసుకున్నాను, చేసుకోవాలి. ఎవరైనా ప్లాన్ చేసుకోవాల్సిందే. మీకు ఒక 4 ఫాదర్స్ నుంచో లేకపోతే ఫ్యామిలీ నుంచో ఒకవేళ ఎకనామికల్గా ఉన్నా కూడా నీకు సొసైటీలో వాల్యూ ఉండాలంటే ఫస్ట్ నీకు నువ్వు సెల్ఫ్గా ఎదగాలి, సెల్ఫ్ ఎర్నింగ్ ఉండాలి, సెల్ఫ్ ప్లానింగ్ ఉండాలి. సో ఒక మనిషిని ఇంకొక మనిషి వెళ్ళి సెల్ఫీ అడిగే అంత రెస్పెక్ట్ నేను తెచ్చుకున్నానంటే అది మోర్ దాన్ 100 crores ప్రాపర్టీ నాకు. మరి ఆ రెస్పెక్ట్ ఎక్కడ వస్తుంది? సినిమాలోనే వస్తుంది. అది క్రియేటివ్ ఫీల్డ్ సినిమా కానీ టీవీ కానీ నటించే వాళ్ళకే వస్తుంది. అది అంటే లేదు కదా. సో ఆ ఐడెంటిటీ నాకు వచ్చిందంటే నేను పక్కన కారు ఉంటుంది, కారులో తిరిగే రేంజ్ నాకు ఉండి నేను ఐడెంటిటీ తెచ్చుకున్నానంటే సొసైటీలో రెస్పెక్ట్ ఇచ్చింది, సొసైటీలో కొద్దిగా గొప్ప లగ్జరీగా బతకడానికి అవకాశం కూడా ఫిల్మ్ ఇండస్ట్రీనే ఇచ్చింది. ఇది 2 yearsకో 3 yearsకో వచ్చి ట్రై చేసే ప్రతి ఒక్కళ్ళకి వస్తే వేరే పనులు చేయరు కదా. ఎవరు ఇంకా జాబ్ చేయరు, బిజినెస్ పెట్టుకోరు, టీ స్టాల్ ఎవరు నడపరు, కిరాణా షాపులు ఎవరు నడపరు, ఆటోలు ఎవరు తోలరు. అందరు 2 సంవత్సరాల కాడ అంత ఐడెంటిటీ వచ్చింది, డబ్బులు వచ్చినాయి, వాడు ఫేమస్ అయ్యాడు యాక్టర్గా అంటే మిగతా అందరూ వచ్చి అదే పని చేస్తారు కదా. మరి అప్పుడు ఏమైపోద్ది ప్రపంచం? సో ఈ ఐడెంటిటీ వచ్చేది, ఈ డబ్బులు వచ్చేదానికి అంత స్ట్రగుల్ ఉంది కాబట్టి అందరూ రారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు సక్సెస్ కావట్లేదు కాబట్టి భయం ఉంటుంది.
మరి నీకు అంత ఆ ఐడెంటిటీ ఎప్పటికైనా రావాలనుకున్న వాళ్ళు కొన్ని సంవత్సరాలు కష్టపడాలి కదా, ఆ కష్టపడటంలో రీజన్ ఉంది కదా. సో అందుకని కష్టపడాలి వచ్చిన వాళ్ళు. అండ్ ఫైనలీ నెక్స్ట్ మీ చేతిలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏంటి? నేను ఇప్పుడు యాజ్ ఆన్ టుడే పుష్ప 2 జరుగుతుంది ఒకటి. తర్వాత బోయపాటి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి డైరెక్టర్ అయ్యి గుణ 369 అని ఒక సినిమా చేసి ఇప్పుడు గల్లా జయదేవ్ గారి అబ్బాయి గల్లా అశోక్తో ఒక సినిమా సెకండ్ సినిమా చేస్తున్నాడు, అర్జున్ జంజాల అని. ఆ డైరెక్టర్ గారి గల్లా అశోక్ గారి సినిమాలో ఆ డైరెక్టర్ రెండో సినిమా ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాను. తర్వాత బాలకృష్ణ గారి మూవీ చేస్తున్నాను. ఇంకా పేరు పెట్టని ఒక 2-3 సినిమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక 2-3 సినిమాలు కమిట్ అవ్వాలి, కొత్త సినిమాలు. సో నా రేంజ్లో నేను ఎక్స్పెక్ట్ చేసిన డేట్స్లో నేను బిజీగా ఉన్నా. కానీ నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్ కోసం నేనేం ప్రయత్నం చేయట్లేదు. కానీ అంటే నా ప్రయత్నం ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఎవరన్నా డైరెక్టర్ సినిమా చేస్తున్నాడంటే ఫార్మల్గా వెళ్ళి 2 సార్లు కలిస్తే అతను ఫీల్ అవుతాడు అనుకుంటే ఒక్కసారి కలిసి ఆగిపోతాను నేను. మేబీ 3-4 సార్లు కలిస్తే ఇతను క్యారెక్టర్ ఇద్దామని ఆ డైరెక్టర్ అనుకుంటే నేను ఒక్కసారి కలిసి రెండోసారి కలిస్తే ఆయన డిస్టర్బ్ చేసినట్టు ఫీల్ అవుతాను. కాబట్టి 3-4 సార్లు కలవలేదు కాబట్టి ఆ మెయిన్ స్ట్రీమ్ క్యారెక్టర్ రావట్లేదేమో నాకు తెలీదు. కానీ నా నేచర్ ఏంటంటే తెలిసిన డైరెక్టర్కి ఒకసారి కలిస్తే ఓకే దిల్ రమేష్ వచ్చాడు ఆఫీస్కి అని ఉంటుంది కదా, మళ్ళీ వెళ్ళి కలిస్తే ఏమైనా నువ్వు ఇన్నిసార్లు వస్తే క్యారెక్టర్ ఏమన్నా నేను అంటాడేమోనని భయం. సో ఆ డైరెక్టర్ సెన్స్లో ఒకసారి వచ్చాడు కదా, సో 2-3 సార్లు వస్తే మెయిన్ స్ట్రీమ్ క్యారెక్టర్ బాగా చేస్తాడు కాబట్టి ఇద్దాంలే అనుకున్నాడు అనుకో, నేను ఆపర్చునిటీ కోల్పోతాను. ఎందుకంటే నా ఫీల్ ఇది. సో అలా ఉండి ఇప్పుడు అది నాకు ఇండస్ట్రీకి కావాల్సిన క్వాలిఫికేషన్ లేనట్టే కదా అక్కడ. సో వాడు ఒకసారి వచ్చిపోయాడు కాబట్టి ఆ ఏదో ఇచ్చే క్యారెక్టర్ ఇవ్వండి అనుకున్నాడు అనుకో, నేను అక్కడ లూజ్. నేను ఇది మార్చుకోను. ఇప్పుడు ఆయన దగ్గరికి 3 సార్లు తిరగాలనేది నాకు రాదు. వచ్చినా నాకు ఇమీడియట్గా ఏమో స్ట్రైక్ అవుద్దంటే 2-3 సార్లు ఎందుకు తిరగాలి. ఇప్పుడు నేను యాక్చువల్గా వర్త్ అనుకున్నప్పుడు ఒకసారి వెళ్ళి కలిసి అసలు కలవకపోతే హెడ్ వెయిట్ ఏమో ఇగో ఏమో అనుకుంటాడు పెద్ద డైరెక్టర్ కాబట్టి అని ఫీల్ అయ్యి ఒకసారి వెళ్ళి కలుస్తాను. కలిసిన తర్వాత 2-3 సార్లు వస్తే అతనికి ఇద్దామని అనుకున్నాడు అనుకోండి ఆయన, నేను వెళ్ళను కాబట్టి ఇవ్వలేదు అనుకోండి, అలా నేను మిస్ అవుతాను కదా ఆపర్చునిటీ. బట్ నేను బాధపడను. ఒక్కసారి కలిసాను, నా టాలెంట్ మీద నమ్మకం ఉంటే ఆయన కాకపోతే ఇంకొకళ్ళు ఎవరో ఒకరు ఇస్తారు. అలా ఇవ్వబట్టే కదా ఇక్కడ దాకా వచ్చాను. అలా వచ్చింది లాంగ్ రన్లో ఉంటుందని కూడా నా ఫీలింగ్. లేకపోతే ఎక్కువ రిక్వెస్ట్ చేసి ఎక్కువ రెస్పెక్ట్ చేసి సార్ మీరు ఇస్తేనే నేను బతుకుతాను, లేకపోతే కష్టం సార్ మీరు ఇవ్వండి సార్ అంటే ఇస్తానేమో. బట్ నేను అలా చేయను, చేయాలని కూడా లేదు, అవసరం కూడా లేదు. అంత టాలెంట్ లేకుండా అయితే నేను లేను. కాబట్టి చిన్న డైరెక్టర్లో పెద్ద డైరెక్టర్లో కో డైరెక్టర్లో మేనేజర్స్ ఎవరో ఒకరు నా రేంజ్లో నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. నేను అనుకున్న రేంజ్లో నేను బిజీగానే ఉన్నాను. ఏ యాక్టర్ అయినా నెలకి 20 రోజులు వర్క్ చేస్తే చాలు, లేదా 15 రోజులు చేసినా చాలు. 30 రోజులు యాక్టర్ పనిచేసాడు అనుకో, 1 సంవత్సరం తర్వాత ఇంకాడు పనికిరాడు. సో అందుకని ఒక 15 రోజులు బిజీగా ఉంటే చాలని అనుకుంటాను. కొంచెం క్వాలిటీగా క్వాంటిటీ తగ్గించి క్వాలిటీ పెంచి తక్కువ సినిమాలైనా మంచి క్యారెక్టర్స్ చేస్తూ పోదామనేది నా ఆలోచన. మీ ద్వారా నా ఒపీనియను, నేను బ్యాడ్ ఫెలో కాదు, బ్యాడ్ థింకింగ్ లేదు నాకు. నేను చాలా టైం సెన్స్ ఉంటుంది, నాకు డెడికేషన్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కాకపోతే ఎదుట డైరెక్టర్ అన్న వ్యక్తిని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను కొంచెం రిజర్వ్డ్గా ఉంటాను. ఆ రిజర్వ్డ్గా ఉన్నదే నా మైనస్ అయితే నేనేం చేయలేను. ఇంకా దాన్ని మార్చుకోవాలని కూడా అనుకోవట్లా. మారాల్సిన ఇది కూడా లేదు నాకు, మైండ్ సెట్ కూడా లేదు, రావట్లేదు కూడా. ఓకే సార్, ఫైనల్గా పిలవంగానే మా స్టూడియోకి వచ్చి మాతో మీ ప్రస్థానాన్ని షేర్ చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ఆర్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ వారికి, ఈ ఛానల్ని ఆదరిస్తూ చూస్తున్న ఈ తెలుగు సినీ అభిమానులందరికీ దిల్ రమేష్గా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.